ఆయన తప్పకుండా కార్యము చేసే దేవుడై ఉన్నాడు. ఆయన మన నుండి కోరుకుంటుంది కృతజ్ఞత కలిగిన హృదయం మాత్రమే. ఈ దినాన ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఈ దినాన ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన నీలో నిజంగా ధనము కోరుకోలేదు, నీలో నీ అందము కోరుకోలేదు. కానీ ఇది నాన్న సూటిగా దేవుడు మనతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? ఆయనతో సహవాసము కలిగి జీవిస్తున్నావని ఈ ఆరాధనలో ప్రభు నేను అడుగుతున్నాడు. అవును ప్రభువా, నేను కృతజ్ఞత లేని దాననే, కానీ నువ్వు నమ్మదగిన వాడవయ్యా. నన్ను పరిపూర్ణము చేయడానికి నువ్వు వచ్చినావు ప్రభువా. ఎవరు మౌనముగా ఉండడానికి వెళ్ళలేదు. ఇజ్రాయేలు ప్రజలు నిజంగా మౌనముగా ఉన్నప్పుడు అద్భుతము జరగలేదు, కానీ విశ్వాసముతో వారు దేవుని స్తుతించినప్పుడు వారి ఎదుట ప్రాకారాలు నిలబడలేకపోయినాయి, వారి ఎదుట సముద్రాలు నిలవలేకపోయినాయి, వారి ఎదుట నిజంగా ఏది అడ్డుగా నిలబడలేకపోయింది. గనక ఇది నానా నీ ఎదుట ఏది అడ్డుగా ఉందో, నీకు ఏది ఇబ్బందిగా ఉందో, నీకు ఏది ఎరుకుగా ఉందో అది నీకన్నా ప్రభుకి బాగా తెలుసు. గనక నీ హృదయాన్ని సిద్ధపరచుకో, నీ హృదయాన్ని స్థిరపరచుకో. కొన్ని క్షణములు దేవుని స్తుతించు. అవును, ఇది నానా దేవుడు గనక నిజంగా మన కొరకు రాకపోయింటే మన స్థితిగతి బహుఘోరముగా ఉండేది. గనక ఆయన చేసిన మేలులను బట్టి నువ్వు నోరు తెరిచి ప్రభుని స్తుతించు. నువ్వు నోరు తెరవనంత వరకు ఆయన ఆత్మ నీలో కార్యము చేయలేదు. ఎందుకంటే ఆయన బలవంతం పెట్టే దేవుడు కాదు. ఆయన బలవంతముగా నీలో కార్యము చేయలేడు. గనక మనస్ఫూర్తిగా దేవుని అడుగు, నాతో మాట్లాడయ్యా, నీవు చేసిన ప్రతి మేలును బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. అవును ప్రభువా, మేము స్వార్థపరులమే, కానీ నువ్వు నమ్మదగిన వాడవయ్యా. కొన్నిసార్లు నువ్వు చేసిన మేలులు అనేక మార్లు మర్చిపోయినాం ప్రభువా, అనేక మార్లు గుర్తు పెట్టుకునే రీతిగా ఉన్నాం ప్రభువా. మరలా శోధన అయిపోయింది మా ఎదురుకు వచ్చినప్పుడు శనిగే వారంగా ఉంటున్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మేలులను మాత్రమే ధ్యానించమంటున్నాడు. ఎందుకంటే ఇబ్బందిలో కష్ట కొలిమిలో నేను కాపాడిన దేవుడు ఈ శ్రమలో నుండి కూడా నేను తప్పించగలడని ప్రభు మాట్లాడుతున్నాడు. నెమ్మది లేక నువ్వు ఎక్కడున్నావేమో, నీ హృదయము నెమ్మదితో నింపగలిగిన దేవుని సన్నిధిలో ఉన్నావు. గనక పరిస్థితులను బట్టి చూడక, నిజంగా పట్టబడిన స్త్రీ ఏ రీతిగా అయితే ప్రభువా అని ఏడుస్తూ తన నిజంగా వెంట్రుకలతో దేవుని సన్నిధి ఎలాగైతే చేస్తుందో ఆ రీతిగా నువ్వు చేయగలిగితే, నీ మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధించగలిగితే ఆయన నీ మధ్యలో ఉన్నాడు. ఆయన నీ కార్యము చేయగలడు. మనస్ఫూర్తిగా ప్రభుతో ఏకీభవిద్దాము. నీకు స్తోత్రములు ప్రభువా. నీ భక్తులందరూ మనస్ఫూర్తిగా నేను ఆరాధించినారయ్యా, మనస్ఫూర్తిగా నేను కోరుకున్నారు ప్రభా. ఈరోజు మా నిండు మనసు నీ సన్నిధిలో ఎక్కడ లేకుండా ఎక్కడ ఉన్నదో నువ్వు ఎరిగినావు ప్రభువా. వాటన్నిటిని మీరు నాశనము చేయండి. మేము నిండుగా నీ సన్నిధిలో ఉన్నట్లుగా, మా మనస్సు పెట్టి నేను స్తుతించినట్లుగా, మా మనస్సు పెట్టి నేను ఆరాధించినట్లుగా, మా మనస్సు పెట్టి వాక్యం విన్నట్లుగా మీరు సహాయం చేయండి. ఎవడు దీనుడు రిక్తుడై ఆయన తండ్రి నీ సన్నిధిలో నీవే సహాయం చేసి గొప్ప కార్యాలు చేయమని ఈ చిన్న స్తుతి ఆరాధనని పాదాల చెంత సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న క్రిస్మస్ శుభాశీస్సులు మీ అందరికీ తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. అలవాటు లేదా?
లేకపోతే తిన్నదేమన్నా అడ్డొస్తుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ డిసెంబర్ నెలలోనే పుట్టారా, లేకపోతే 25నే పుట్టారా? అసలు పుట్టడానికి ఉన్న ఆధారాలు కావాలి అని అడుగుతున్నారు చాలా మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, యేసుక్రీస్తు ఈ లోకంలో డిసెంబర్ 25నే పుట్టారో లేదో తర్వాత పక్కన పెడితే, అసలు క్రీస్తు పుట్టాడు అని అందరూ నమ్ముతున్నారు. యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించారని లోకమంతటా, ప్రపంచమంతటా నమ్ముతుందా లేదా? నమ్ముతున్నారా లేదా? చాలా మంది ఏమంటారు తెలుసా? వాళ్ళ నమ్మకపోతే ఏమనలేరు, యేసుక్రీస్తు పుట్టినరోజు అట క్రిస్మస్ అంట, యేసుక్రీస్తు పుట్టాడట. అందరూ ఏమంటున్నారు చెప్పండి? ఈ రోజు ఏ రోజు? యేసుక్రీస్తు పుట్టిన రోజట. అన్యులు కూడా ఈ మాట చెప్తారు. క్రైస్తవులైనా అన్యులు కూడా చెప్తారు. దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి ఎరగని వారు కూడా ఏం చెప్తారు? యేసుక్రీస్తు పుట్టిన రోజట అని. ఈరోజు ఉదయం ఈ మల్లేపల్లి దగ్గర సెంటర్లో టిఫిన్ చేసి చేయగడుకుంటూ వస్తుంటే కొంచెం పెద్ద వయసు కలిగిన ఇద్దరు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారంటే, రే గౌరవించరా? ఎట్లాగో తెలుసా? దేవుని మందిరం అంటే వారికి భయం, దేవుడు అంటే వారికి భయం, సిలువ అంటే భయం, వాక్యం అంటే భయం, పరిశుద్ధ గ్రంథం అంటే భయం. అవునా కదా? మనమైనా కళ్ళకు అద్దుకుంటామో లేదో తెలియదు కానీ గ్రంథాన్ని పొరపాటున వాళ్ళ కంటిలో పడితే ఖచ్చితంగా కళ్ళకు అద్దుకుంటారా? అద్దుకోరా? చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన, చెప్పాలి, వాక్యం చదివిన వాళ్ళందరూ చెప్పాలి గట్టిగా, సంతోషకరమైన శుభ వర్తమానం. ఏం తెలియజేస్తున్నాడు దూత? ప్రజలందరికీ కొందరును ఆయన విమోచకుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి లోకంలోనికి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, మానవుడు పాపమునకు దాసుడై ఉన్నాడు. మానవుడు దేనికి దాసుడై ఉన్నాడు? పాపమునకు దాసుడై ఉన్నాడు. ఆ దాస్యత్వము చేత మానవుడికి ఏమొచ్చిందంటే, పాపమునకు జీతము, గట్టిగా చెప్పాలి, మరణం. దేవునికి స్తోత్రం. ఈ దాస్యమునకు లోబడి మరణములో ఉన్నటువంటి మనిషిని విడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు వారు పరమును విడిచి భూమికి వచ్చాడట. దేన్ని విడిచిపెట్టాడు? చెప్పండి, దేన్ని విడిచిపెట్టాడు? పరమును విడిచి భూమికి వచ్చాడు. చెప్పండి, ఇంకా బాలుడేనా? ఇంకా శిశువేనా? కొన్ని సంఘాలు ఇంకా బాలుడేసుని పెడతాయి, బాలయేసుని పెడతాయి. హలో, మా ఆంధ్రాలో బాగా పెడతారు బాలయేసు ఫోటోలు, మరియమ్మ ఫోటోలు. హల్లెలూయా. పాట కూడా చక్కగా రాశారు. ఏంటంట? బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు, పరమును విడచి ఏడబుట్టాడంట? చెప్పాలి, ఏడబుట్టాడు? లేకపోతే నీలో నాలో పుట్టినందుకు క్రిస్మస్ చేద్దామా? దేనికి చేద్దాం క్రిస్మస్? చెప్పాలి, పాకలో పుట్టినా, చెప్పాలి, పాకలో పుట్టినందుకు క్రిస్మస్ చేయాలా? లేకపోతే తొట్టిలో పుట్టినందుకు క్రిస్మస్ చేయాలా? లేకపోతే నీలో నాలో మనలో పుట్టినందుకు క్రిస్మస్ చేయాలి? ఎందుకు చేయాలి క్రిస్మస్? చెప్పాలి. హల్లెలూయా. క్రిస్మస్ మనలో, చెప్పండి, చెప్పండి, యేసు నాలో, యేసు నాలో, యేసు నాలో, యేసు నాలో, క్రీస్తు నీలో, క్రీస్తు నీలో. చెప్పరా? పక్కలతో సార్ చెప్పండి. యేసయ్యా, ఈ లోకంలో పుట్టడం కంటే నీలో పుట్టడం, నీ హృదయంలో పుట్టడం గొప్పది. పక్క వాళ్ళు సరికి ఎంటలేదేమో, ఒక్క లెంపకాయ ఉండవు సార్, జస్ట్ లైట్గా గట్టి కొట్టకండి. ఈ లోకంలో కాదు, నీలో పుట్టినందుకు ఏం చేయాలా? నాలో పుట్టినందుకు ఏం చేయాలా? చెప్పాలి, ఏం చేయాలి? క్రీస్తుని ఒక పండుగగా, ఒక వేడుకగా ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ఒక బహుమానంగా ఇచ్చాడు. చెప్పండి, ఎవరికి? లోకం అంటే ఎవరికి?
చెప్పండి, నాకు యేసయ్యని ఇచ్చాడని చెప్పండి. గుండెల మీద చేసుకొని చెప్పండి. ఈ ఒక్కరోజు చెప్తారులే, రేపు నేను చెప్పను కానీ చెప్పండి. ఈ ఒక్కరోజైనా కరెక్ట్గా నీ గుండెల మీద కుడిచే వేసి యేసయ్యను, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు నా కొరకే ఇచ్చాడు. చెప్పండి, నా కొరకే, నా ఇంటి కొరకే, నా భర్త కొరకే, నా తాగుబోతు భర్త కొరకే. చెప్పరే, చెప్పండి, మా తాగుబోతు మాంగారి కొరకే. చెప్పరే, మా చెడిపోయిన మా ఇంటి వాళ్ళ కొరకే. అవునా కదా? మనందరం ఎవరమే? తప్పిపోయిన వాళ్ళమి, తుప్పట్టిపోయిన వాళ్ళమి, పాడైపోయిన వాళ్ళమి, చెడిపోయిన వాళ్ళమి. ఎవరి కోసం ఇచ్చాడు? బాగున్న వాళ్ళ కోసమా, బాగులేని వాళ్ళ కోసమా? పరిశుద్ధుల కోసమా, పాపుల కోసమా? చెప్పండి, ఉన్నతంగా ఉన్న వాళ్ళ కోసమా, దరిద్రతలో ఉన్న వారి కోసమా? చెప్పండి, రోగంతో ఉన్నవాడికా, ఆరోగ్యంగా ఉన్నవాడికా? హల్లెలూయా. పిల్లరా, పశువుల తొట్టిలో పుట్టారని చెప్తారు. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టాను, అంతే కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చాలా రకాలుగా చెప్తాం కదా. ఈ లోకానికి యేసుక్రీస్తు వారు మనిషి యొక్క పాపంను తీయటానికి వచ్చాడని, మనిషిని పాపం నుంచి విడిపించడానికి వచ్చాడని రకరకాలుగా యెషయా గ్రంథంలో ఆల్రెడీ చెప్తాడు ఆయన. ఏమంటాడు యెషయా గ్రంథంలో? చెప్పండి, మనకి పెద్ద ఆయన పుట్టాడు, ఆ పెద్ద ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. మనకెవరు పుట్టారు? రాజు పుట్టాడు. ఎవరు పుట్టాడు? రాజు రాజులాగా వచ్చాడు. అంటే రాజు రాజులాగా పుట్టలే, ఈ భూమి మీదకి వచ్చాడా? యేసుక్రీస్తు వారు ఎవరు? రాజులకు రాజు పుట్టినన్నయ్య. పాట పాడతాం కదా, సాయంత్రం వేస్తారు మీరు అందరి డ్యాన్సులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్ని మాటలే, సాయంత్రమే పాటలు. పాట ఆట సాయంత్రం మీకు మీ అయ్యగారు చెప్పాడు ముందరే. ఇప్పుడు ఏముండదయ్యా, నువ్వు వచ్చి శుభ్రంగా వాక్యం చెప్పు మా వాళ్ళకి అన్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఎదరు కూర్చున్న ముగ్గురు 3 ఐస్ క్రీములు తింటున్నారు. వాళ్ళు మూతుల్లో పెట్టాలి మొత్తం ఐస్ క్రీమ్ అంతా. చెప్పండి, సాయంత్రం అయితే వీళ్ళు ముగ్గురు వేసే డ్యాన్స్ ఏంది? హల్లెలూయా. ఎవరి కోసం? రాజులకు రాజు పుట్టినన్నయ్య, రారే పోదాం మనం చూద్దాము అన్న. ఎవరిని చెప్పాలి? ఎవరు పుట్టారు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. రాజుగానే పుట్టాడా? ప్రభువుగానే పుట్టాడా? దేవుడిగానే పుట్టాడా? అంటే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఆయన ఈ లోకమునకు ఎందుకు వచ్చాడంటే ఒక పరిచారకుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడు? చెప్పాలి, ఎలా వచ్చాడు? మనమైతే పని చేయించుకుంటాం కానీ మనం ఎవరికి పని చేయం. చెప్పండి, ఎవరికైనా మనం పని చెప్తాం కానీ మనం ఎవరికి చేస్తాం. ఇంట్లో కూడా అమ్మ అంటది, అమ్మాయి ఆ స్టవ్ కట్టి అంటే కడతావు నువ్వు, ఆ పొయ్యి మీద పాలు పెట్టమంటే పెడతావు నువ్వు. నీ సోకులే సరిపోవు నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆగు మమ్మీ, జడ సగంలో ఉంది. ఆగు మమ్మీ, పేరెళ్ళవలే సగంలో ఉంది. సగం ఎండింది, సగం మెత్తగా ఉన్నట్టుంది. హల్లెలూయా. మళ్ళీ మీ అమ్మకు కూడా పని చెప్తావు. నువ్వు ఏం చెప్తావు? నువ్వు రెడీ అవ్వడానికి మీ అమ్మకు కూడా ఇస్త్రీ చేయమంటావు. ఏంది? బట్ట నలగకపోతే బాగోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనంలో చెప్తుంది. ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయటానికి వచ్చారంట. ఎవరు? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? పరిచర్య చేయటానికి. పరిచర్య, చెప్పండి, పరిచర్య. యేసయ్య నాకు పరిచర్య చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. పరిచారము చేయుటకు ఆయన రాజుగా రాలేదంట. వచ్చిన వాడు ఎలా రాలేదు? చూడండి, ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అబ్బా, యాడో ఆకరణ ఉన్నాయంటే బైబిల్ తేలే. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన పరిచర్య చేయటానికే వచ్చాడు కానీ ఎలా వచ్చాడంట? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తికునిగా చేసుకొనెను. ఎలా వచ్చాడు యేసుక్రీస్తు వారు? చెప్పాలి, ఎలా వచ్చాడు? మనుషుల పోలికగా ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా,
ఒక చీమ గాని, ఒక దోమ గాని, ఒక ఈగ గాని దాని బాధ నీకు తెలియాలంటే నువ్వేమవ్వాలి చెప్పండి. అందుకే అంటాడు సామెతల్లో కదా, ఏం చూడమంటాడు? సోమరి చీమల్ని చూసి ఏం నేర్చుకో. అయ్యగారు వచ్చిన సంగతి కూడా తెలియదు. హల్లెలూయా. చీమలను చూసి చీమల యొక్క జ్ఞానం నేర్చుకోవాలి. వాటికి రాజు లేకున్నా, సైనికుడు లేకున్నా, మంత్రి లేకున్నా, అవన్నీ ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి, ఏకాదశలతో దాని గురి ఎద్దకే పరిగెడతాయి. ఎక్కడ ఆహారం ఉంటే అక్కడికి పరిగెడుతుంది చీమ. నీవు దాని బాధ తెలియాలంటే నువ్వేమవ్వాలి చెప్పాలి. అయ్యా ఇన్ని లైట్ల కంటే నీకు కావాల్సిన లైట్ ఒకటి వేసుకొని మిగతా ఆపితే దేవునికి స్తోత్రం, నీకు వందనాలు. వాళ్ళు బాగానే చల్లగా ఉన్నారు, నాకు మాత్రం వేడెక్కుతుంది. దేవునికి స్తోత్రం. ఆ వీడియోలోకి ఏది కావాలో అది వేసుకొని మిగతా మాత్రకి చాలు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే పరిచారము చేయటానికి. పరిచారము చేయటానికి వచ్చిన వాడు ఎలా వచ్చాడు? రాజుగా వచ్చాడా? నాయకుడిగా వచ్చాడా? అధికారిగా వచ్చాడా? ఏ రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడంటే మనుష్యుని పోలికగా ఈ భూమి మీద ఆయన పుట్టాడు. ఎలా పుట్టాడు? మనుష్యుని పోలికగా పుట్టి మనుష్యునికి ఉన్నటువంటి ప్రతి కష్టము, బాధ, ఇరుకు, ఇబ్బంది, సాతాను యొక్క శోధన, శత్రువు శోధన, ఇరుకు అన్నిటినీ గ్రహించి ఎరిగి ఏ మనుష్యుడికి ఆ శోధన వస్తుందో ఆ మనుష్యుడి శరీరంలోనికి వెళ్ళి, రే అబ్బాయి నేను కూడా నీ శరీరాన్ని ధరించాను. ఏ శరీరం? దాసుని శరీరం. ఎప్పుడు దాసుడయ్యాడు? ఆయన స్వరూపం. ఎవరి పోలిక? ఆయన పోలిక. ఎవని మహిమ? ఆయన మహిమ ధరించిన వ్యక్తిని చూడటానికి వచ్చాడు. ఇప్పుడు తినొద్దన్న పండు తిని చెయ్యొద్దన్నటువంటి పని చేసి కుమారుడు కాస్త ఏమయ్యాడు? దాసుడయ్యాడు. ఎవరికి? దాసుడయ్యాడు. ఇప్పుడు దాసుడైన వాడిని దేవుడే తన మహిమను పరలోకములో తండ్రి సింహాసనం మీద ఆయనతో పాటు కూర్చొని ఉండుట గొప్ప భాగ్యమని తెలిసి కూడా దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని మరలా దాన్ని విడిచిపెట్టకుండా దాసుని యొక్క పోలికలోనికి ఎవరు వచ్చారంట చెప్పాలి. ఎవరు వచ్చారు? హలో చెప్పండి. మనమైతే ఏం చెప్తాం తెలుసా మన పిల్లలకి? ముక్కేమో వీళ్ళ నాన్న, మూతేమో వీళ్ళ అమ్మ. ఎందుకు మూత వీళ్ళ అమ్మ? గయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీడికి ఉన్నటువంటి ప్రవక్తన విషయమే కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏంది? కొన్ని అలవాట్లు ఉంటాయి పిల్లలకి. కొన్ని అలవాట్లు ఉన్నప్పుడు ఏం చెప్తాం చెప్పండి? అచ్చయ్యల మేనత్త పోలికే ఆవిడ అలవాట్లే పడ్డాయి. అచ్చయ్యల మేనమామ పోలికే ఎవరు అలవాట్లు పడ్డాయి చెప్పండి? అంతమానమా? పోలికలు పోలిస్తామా పోలమా? ఇప్పుడు దేవుడు కూడా ఎవరి పోలికలో భూమి మీద పుట్టాడంట చెప్పండి? యేసుక్రీస్తు వారు కూడా ఎవరి పోలికలో భూమి మీదకి వచ్చాడు? మన పోలికలో పుట్టాడు ఆయన. మన మనుషుల యొక్క పోలికను పుట్టి దాసుని స్వరూపమును ధరించాడు. జన్మ మనకలాగే, పుట్టుక మనకలాగే, కానీ ఏ స్వరూపముతో భూమి మీదకి వచ్చాడంటే తన మహిమ కలిగిన స్వరూపాన్ని, తేజస్సు కలిగిన స్వరూపాన్ని పరమగీతాల్లో చెప్తుంది కదా, నా ప్రియుడు సుందరుడు అతి మహిమ కలిగిన వాడు 10,000లో కూడా అతి కాంక్షణీయుడు, నేను గుర్తుపట్టదగిన వాడు అంటది. ఎవరు? పరమగీతాల్లో వధువు ఏమంటది? ప్రియురాలు ఏమంటుంది? నా ప్రియుడు అతి సుందరుడు. అలాంటి సుందర స్వరూపమును విడిచిపెట్టి ఏ స్వరూపాన్ని ధరించాడంటే ఈ మట్టి స్వరూపాన్ని దేవుడు ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చి తన్ను తానే రిక్తికునిగా ఎవరి కొరకు తన్ను తాను రిక్తికునిగా చేసుకున్నాడు చెప్పాలి. ఎవరి కొరకు? ఇందాకే చెప్పారు కదా. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఎవరి కొరకు? నా కొరకు అంటారేమో అని చూస్తున్నాను. మీరు 10 మందితో తానా తందాననే రకాలు. మీరు దేవునికి స్తోత్రం. నాకు వచ్చే జబ్బు పక్కోడికి కూడా రావాలని కోరుకొని ప్రార్థన చేస్తారేమో. హలో చెప్పండి. నాకు కలిగినప్పుడు నా పక్కోడికి కూడా కలగాలనుకుంటారేమో మీరు. ఏమన్నా చెప్పండి. దేవుడి దగ్గర ఎవరి కొరకు వచ్చాడు? ఎవరి కొరకు పుట్టాడు? నువ్వు అందరి కొరకు వచ్చావా? ఈరోజు దేవుని కొరకు వచ్చావా? చాలా మంది బట్టలు చూపించడానికి వచ్చినట్టుంది. ఇదో CMR అయి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఏమో గుండుగాడి దగ్గరికి వెళ్ళి వస్తారు. ఆడి పేరేంటి?
హలో, డబ్బులు ఎవరికి? డబ్బులు ఎవరికి? కొంతమంది అవి కూడా చూపిస్తారు. ఎవరి కొరకు వచ్చావంటే నువ్వు అది చూపించడానికి కొరకు రాలేదు. నువ్వు ఎవరి కొరకు వచ్చావు ఈ ప్రాంగణంలో కంటే? నజరేయుడైన యేసు నీలో జన్మించాడని, నీలో పుట్టాడని, నీకు దేవుని యొక్క మార్పు, రక్షణ నీవు కలిగి ఉన్నావని, కలిగిన రక్షణ బట్టి ఇక్కడికి చేరి సమాజముతోనూ శిరస్సుకి శరీరముగా ఉన్న ఈ శరీరముతోనూ కలిసి శిరస్సుని స్తుతించడానికి వచ్చావు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, రక్షకుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చాను. అసలు క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించుట. మరి ఎందుకు వచ్చారంటే ఎవరు నోరు తెరవరే? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈయన దేనికి దాసుడు? పాపమునకు దాసుడు. ఇప్పుడు పాపమునకు దాసుడుగా ఉన్నటువంటి మనుషుడికి దాస్యత్వం వల్ల ఏమొచ్చింది? పాపం వల్ల ఏ మరణం వచ్చింది మనిషికి? శరీర మరణమా, ఆత్మ మరణమా? చెప్పాలి. ఎంతమంది శరీరానికి మరణం అంటారు, ఎంతమందికి ఆత్మకు మరణం అంటారు? చేతులు ఎత్తండి. శరీరానికి మరణం అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. గట్టిగా చేతులు ఎత్తాలి. ఎత్తేవాళ్ళు సరిగ్గా ఎత్తాలా. సగం ఏ పార్టీ అంటే అన్ని పార్టీల్లో చేతులు ఎత్తుతారు మీరు. ఎవరికైనా చేయకొట్టే రకం. హల్లెలూయా. రైట్, బాగానే లేచి తెలిసి తెలియక లేచినట్టున్నారు. హల్లెలూయా. చెప్పండి, మరణము దేనికంటే శరీర మరణం ప్రతి ఒక్కరికి భూమి మీద ఉంది. వీళ్ళారా, లాజరు చనిపోయాడు, ప్రభు 4వ దినాన్ని వచ్చి మరణం లేపాడు. కొద్ది రోజులే బతికాడు. తర్వాత చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు లాజరుకు లేని మరణం ఏంటంటే ఆత్మ మరణం లేదు. ఏ మరణం లేదు. ఇప్పుడు మనం శారీరకంగా అందరూ చావాల్సిన వాళ్ళమే. ఎందుకంటే 930 సంవత్సరాలు, 960 సంవత్సరాలు, 980 సంవత్సరాలు, 900 పైబడే బ్రతికారు మన పితరులందరూ. బతికారా లేదా? మన దగ్గరికి వచ్చేపటికి, మోసే అన్న దగ్గరికి వచ్చేపటికి, మోసే అనే కొండెక్కి కిందకు వచ్చేపటికి ఆయుష్ ఏమైపోయింది? చెప్పాలి. మనుషుడు ఆయుష్ ఏమైపోయింది? పెరిగిందా తగ్గిందా? పెరిగిందా? పెరుగుతుందా తగ్గుతుందా? చెప్పాలి. ఆయుష్ మనం రోజులు గడిచే కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్ది ఆయుష్ పెరుగుద్దా, ఆయుష్ తగ్గుద్దా? ఏళ్ళు గడిచాయి కానీ ఏమి రాలేదంటారు కొంతమందికి. చెప్పాలి. అంటే ఏమైపోతున్నాయి? సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మన ఆయుష్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. కనుక ప్రియులారా, ఆత్మ సంబంధంగా కూడా ప్రతి మనుష్యుడికి దేవుడు ఆ మరణమును ఇవ్వకూడదని మనల్ని అందులో నుంచి, దాస్యత్వంలో నుంచి విడిపించడానికి ఇప్పుడు క్రిస్మస్ ఎందుకు చేయాలి? క్రిస్మస్ అంటే స్కిట్లు, క్రిస్మస్ అంటే పాటలు, క్రిస్మస్ అంటే డాన్సులు, క్రిస్మస్ అంటే కేకులు, క్రిస్మస్ అంటే లైటింగ్, క్రిస్మస్ అంటే పటాసులు. హలో, క్రిస్మస్ అంటే ఇంటికి సున్నం, ఒంటికి బట్ట, పంటికి తిండి. చాలా మంది క్రిస్మస్ ఇలాగే ఉండిపోయింది. ఎలా ఉండిపోయింది? హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రీస్తు నా కొరకు 2025 సంవత్సరాలకు మునిపే ఆయన ఈ భూలోకములో మరణించి ఆరోహణం వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. అంతకు ముందు 6000 సంవత్సరాల క్రితం కొన్ని చరిత్రలు, కొన్ని యుగాలు మనం చూస్తూ ఉంటే ఆయన పుట్టుక దగ్గర నుంచి ఇక్కడికి ఎవరి కొరకు పుట్టాడయ్యా అంటే ఒక రాజుల కొరకు పుట్టలే, నాయకుల కొరకు పుట్టలే, అధికారుల కొరకు పుట్టలే, జ్ఞానుల కొరకు పుట్టలేదు. ఆయన పుట్టింది ఎవరి కొరకు అంటే పాపమునకు దాస్యముగా ఉన్నటువంటి తన పిల్లలను ఆ పాపం అనే కాడిని విరక్కొట్టి ఆ పాపమునకు దాసులైన వారిని విడిపించి తనకు పిల్లలుగా చేసుకోవడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఇంకా దేనికి వచ్చారు? ఎవరికి పరిచర్య చేయడానికి వచ్చారంటే వీళ్ళేమో పాపానికి దాసులై పరిచారకులుగా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు పాపమునకు దాసులై పరిచారకులుగా ఉన్న వారిని దేవుడే దిగి వచ్చి ఆ పరిచారకులకు, ఎవరికి? పాపమునకు పరిచారకులుగా ఉన్న మనుషులకు ఎవరు పరిచర్య చేస్తున్నారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు పరిచర్య చేస్తున్నారు? యేసుక్రీస్తు వారే. చేశారా లేదా? ఓ రోజు నడానికి ఖర్చు కట్టుకొని శిష్యుల పాదాలు కడుగుతున్నాడా లేదా? పరిచర్య చేస్తున్నాడా లేదా? అప్పుడు అంటాడు పేతురు గారు, అయ్యా నా కాళ్ళు మట్టుకు కాదు, నన్ను మొత్తం కడిగే అంటాడు. చెప్పండి, హల్లెలూయా. ప్రభు ఒక మాట చెప్తాడు, అయ్యా ఒకసారి క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత నీవు కాళ్ళు కడుక్కుంటే సరిపోద్ది. బాప్తిసం పొందిన తర్వాత నీ హృదయాన్ని పదే క్రీస్తులో కడిగితే సరిపోద్ది.
ఎందుకంటే నీ కాళ్ళు చేతులు తలకి అన్నిటికంటే నీ హృదయం అన్నిటికంటే ఘోరమైంది, మోసమైంది, వ్యాధి కలిగింది, రోగం అంతా అందులోనే ఉంది. చెప్పండి, చాలా మందికి రోగం ఎక్కడ ఉంటుంది చెప్పండి. నాకు ఎక్కడ వచ్చిందంటారు రోగం? వెన్నెముకలో వచ్చిందంటారు, కాళ్ళలో వచ్చిందంటారు, తలలో వచ్చిందంటారు. తలలోనూ రాలేదు, కాళ్ళలోనూ రాలేదు. ఎక్కడొచ్చింది రోగం? అసలు రోగం ఎక్కడొచ్చింది చెప్పాలి గట్టిగా. హృదయంలో ఉంది మనిషికి రోగం. అందుకే బైబిల్ అంటది అన్నింటికంటే ఘోరమైన వ్యాధి గలదంట. ఏంటది? హృదయం. ఇప్పుడు ఈ హృదయము పాపమునకు దాస్యం, దాన్ని విడిపించడానికి స్తోత్రం. మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును అని ప్రభు మాట్లాడుతున్నారు. రెండోది, ఎవరికి పరిచర్య? మొదటేమో దాస్యమునకు, పాపమునకు దాస్యముగా ఉన్నవని విడిపించడానికి ప్రభు భూమి మీదకి పరిచారకుడుగా పరిచర్య చేయడానికి భూలోకానికి వచ్చాడని చెప్పాం. ఇప్పుడు రెండో మాట ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొని వెళుతున్న జనులకు పరిచారము చేసి వారికి విశ్రాంతిని ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడట. దేనికి వచ్చాడు? మనకు కూడా వచ్చిందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి కొరకు వచ్చాడు? ఏ భారం మోసుకొని వెళ్తున్నారు చెప్పాలి? ఏ భారం మోసుకెళ్తున్నారు? ఏ భారం మోసుకెళ్తున్నారంట? ఏ ప్రయాస భారం? మానవుల ప్రయాస ఏంటి? నీ ప్రయాస, అసలు ప్రయాస ఏంటంటే పాపం అనేటటువంటిది నీ మీద మోపబడి ఉంది. ఎందుకు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమము ద్వారా ఏదేని తోటలో ఏమొచ్చింది? వారి మీదకి పాపం వచ్చిందా రాలేదా? ఆ పాపం ద్వారా మొత్తం ముగ్గురు శపించబడ్డారు. ఎవరు? అవ్వమ్మ, ఆదాము. సాతానుడు సర్పాన్ని వాడుకున్నందుకు సర్పం కూడా శపించబడ్డది. హల్లెలూయా. అంటే మనుష్యుడు ఏ భారాన్ని మోసుకొని వెళ్తున్నాడంటే, అప్పుల భారాన్ని మోయగలడు, కుటుంబ భారాన్ని మోయగలడు, ఉద్యోగం అనే భారాన్ని మోయగలడు, అన్ని భారాలు మోయగలడు. కానీ ఏ భారం మోయలేడు మనుషుడు? పాప భారాన్ని మోయలేడు. పాప భారాన్ని మోయటం ద్వారా మనిషి మరింత పాపిగా మారి, ఆ పాపం వల్ల మనుషుడు ఎక్కడికి వెళ్తాడంటే రెండవ మరణమైనటువంటి నరకానికి వెళతాడు. ఇప్పుడు ఈ పాప భారాన్ని మోసుకొని పోతున్నటువంటి సమస్త జనులకు యేసుక్రీస్తు వారి విశ్రాంతిని ఇవ్వడానికి. అంటే ఏంటి విశ్రాంతి? అంటే పడుకోవటమా? విశ్రాంతి అంటే ఏంటి చెప్పండి? విశ్రాంతి అంటే ఏంటి చెప్పండి? చెప్పాలి. విశ్రాంతి అంటే ఏంటి? వాట్ ఈస్ ద రెస్ట్? మీనింగ్ ఆఫ్ ద రెస్ట్. ఏ పాపముతో నువ్వు కొట్టిమిట్లాడుతూ, ఏ శత్రువుతో నువ్వు సతమతమైపోతూ యుద్ధం చేస్తున్నావో, ఆ పాపము నుంచి నిన్ను విడిపించి నిన్ను తనలాగా అనగా పరిశుద్ధునిగా చేయటమే విశ్రాంతి. విశ్రాంతి మీన్స్ నాట్ ఫర్ రెస్ట్. హోలీ ఈజ్ ద రెస్ట్. వర్షిప్ ఈజ్ ద రెస్ట్. ఏంటి? ఆరాధనే విశ్రాంతి. మనందరికి ఏంటి విశ్రాంతి చెప్పాలి? మొన్న నుంచి నన్ను చంపుతానే ఉన్నారు. 22వ తారీఖున వచ్చా. ఎప్పుడు వచ్చాని? మీ నలుగొండకి 22ని వచ్చా. రూబేన్ భాస్కర్ గారు 23ని తీసుకెళ్ళాడు. చెప్పండి హల్లెలూయా. అది ఏ ఊరు అయ్యాది గారు? అయ్యగారు పొగిళ్ళకి తీసుకెళ్ళాడు. వాళ్ళకు పొగిళ్ళ, నాకు మాత్రం పొగే. చెప్పండి, నేను కొత్తగా వెళ్ళానుగా. వాళ్ళకు ఊరి పేరు పొగేళ్ళ, నాకు మాత్రం మొత్తం పొగే. చెప్పండి, తీసుకెళ్ళి కానించి రుద్దుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పగలు మీటింగ్ పెట్టాడు. మందిర 13వ సంవత్సరం వార్షికోత్సవం అని. దేవునికి స్తోత్రం. బాగానే చక్కగానే వాక్యం చెప్పాం. వాక్యం చెప్పి అన్నం పెట్టి మళ్ళీ అంటాడు, అయ్యా నడు. ఎక్కడికి? కొండ మీదకి. ఆయన కొండ మీద సిలువు కట్టాడు. దేవుడు అక్కడ దర్శనం ఇచ్చాడు. మళ్ళీ అక్కడికి నన్ను చుట్టాలంట, పోకపోతే పొమ్మని ఏం చెప్పాలంట? పొగెట్టాలంట. ఇప్పుడు నాకు పెట్టి పొగ పెట్టాడు. ఎక్కడికి వెళ్తానికి? కొండ మీదకి వెళ్తాయి. ప్రియులారా, ఆ కిలోమీటర్ నడవటానికి పోనేమో నేను ఒక్కనే నడిసేనా? నా ముందో మేక ఎవరో యేసు రక్తం చేయి, అది వెళ్తలేదు. వెనకాల నుంచి అక్కడ పాస్టర్ గారు, కృపా పాస్టర్ అంటారు, డేవిడ్ పాస్టర్ గారు ఇది రావట్లేదు అంటే నేను వెనకాల నుంచి తోయాలి మళ్ళీ. దానికి స్తోత్రం.
మీరందరికీ వదిలితే భలే విశ్రాంతి తీసుకుంటారులే. రేపు, ఈరోజు కాదు. ఎందుకు? రాత్రి ఏ టైం అయిందో తెలియదు ఈ ప్రోగ్రామ్ అయ్యేపటికి. ఈ అయ్యగారు ఎప్పుడు వదులుతాడో, ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు అవుతుందో. కానీ రేపు మట్టికి గుర్రబెట్టి నిద్రపోతారు. పొద్దునే లేగమన్న ఒక్క ఆడపిల్ల లేగదాం. లెగుతుందా? లేగదాం. ఏసు రక్తం చే. హల్లెలూయా. పాప భారమును మోసుకొని పోతున్న సమస్త మానవాళికి దేవుడు ఏమిస్తాడంట? చెప్పండి, ఏమిస్తాడు? చెప్పండి, ఏమిస్తాడు? ఏంటా విశ్రాంతి? పాపము నుంచి నిన్ను విడిపించి పరిశుద్ధినిగా చేసే విశ్రాంతి. పాపము నుంచి విడిపించి నిన్ను నీతివంతునిగా చేసే విశ్రాంతి. పాప భారమును మోసుకొని పోతున్న వాడికి సిలువ భారమును మోసుకున్నట్టు నేర్పడానికి. ఏ భారము? యవన కాలమందు నా కాడి మోయిట నరునికి. చెప్పండి, చెప్పండి. ఇప్పుడు పాప భారం తీసి దేవుడు ఆయన వాక్యమును, సిలువను, ప్రత్యక్షతని, దర్శనాన్ని మనకి భారంగా పెట్టబోతున్నాడు. లో నీకు రెస్ట్ లేదు. ఏముంది? చెప్పండి. విశ్రాంతి ఉందా? పని ఉందా? చెప్పాలి. విశ్రాంతి ఉందా? పని ఉందా? ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసం ఏమనుకోవాలి చెప్పున? నాకు విశ్రాంతి లేదయ్యా, ప్రభువులో ప్రార్థించుటయే నాకు విశ్రాంతి. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాప భారమును మోసుకొని పోతున్న సకల జనులకు యేసుక్రీస్తు వారు ఏమయ్యారంట? విశ్రాంతి. కొంతమంది విశ్రాంతి తీసుకోరు. మీకు చాలాసార్లు ఎవరన్నా చెప్పే ఉండొచ్చు, మరలా చెప్తున్నాను. ఎన్ని గంటలకు అయ్యగారు క్లోజింగ్? మా ఇష్టమా అంటే సాయంత్రం కూడా ఉంది కదా, నీ ఇష్టం అంటాడు ఆయన. అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉన్నాయి. ఇక ఎంతసేపు అయినా కూర్చుంటారు. ఇంకో మాట చెప్పనా? నువ్వు వచ్చి 10 నిమిషాల ముందే వచ్చారు వీళ్ళందరూ. వీళ్ళందరూ ఇస్తే మీరు వచ్చి 10 నిమిషాల ముందే వచ్చారు అందరూ. దొంగ కోళ్ళు మోకాళ్ళు ఇవన్నీ. యేసు రక్తం చేయి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఓ ముసలాం అంట ఈట ఉంటుంది, చక్కగా నవ్వుతుంది, 32 పళ్ళు ఎట్టి. హల్లెలూయా. ఆ ముసలావుడికి పళ్ళు ఉన్నాయా లేవో నాకు తెలియదు కానీ నెత్తి మీద మట్టికి పెద్ద మోపు కట్టేసుకొని నడుచుకుంటా పోతుందంట. నిన్న ట్రాక్టర్ అన్నాను కదా, అలాంటి ట్రాక్టర్ మీ పాస్టర్ లాంటి పాస్టర్ గారు ఒక ఆయన ట్రాక్టర్ వేసుకుని వెనకాల పోతా ఉన్నాడంట. ఏ ముసలిదేమో నెత్తి మీద మోపు ఉందేమో, అమ్మా అయ్యా ఏడదాకా మోసుకెళ్ళను అంటుందంట. ఈ మోసుకెళ్ళని చేస్తా ఉందంటే ఆ పక్క నుంచి ఒక బండోడు, ఈ పక్క నుంచి ఒక బండోడు పోతున్నాడు. కానీ ఎవడో కూడా ఈ ముసల్దాని ఇంకా కన్నెత్తి కూడా, ఆవిడేమన్నా 16 ఏళ్ళు ఉంటే చూసినాము, 60 ఏళ్ళు కదా ఎవడు చూస్తాడు? ఏ బండోడు చూస్తలే, ఏ కారోడు చూస్తలే. వెనకాల ఇలాంటి ఆయన ట్రాక్టర్ వేసుకొని పోతున్నాడంట. పోతాను. అవా ఏడదాకా పోతున్నావే అని. ఏముందిలే నాయన, గుట్ట మీద ముసలోడు ఉన్నాడు, ఆడికి అంత బొవ్వ వండి పెట్టాలి, నేను అంత బొవ్వ తినాలి, ఇదిగో ఈ కట్లెట్టుకి వెళ్తేనే కానీ మాకేమవుదో. చెప్పండి, ఏం చెప్తుంది అన్నాడట. ఎందుకులే అవ్వా, నా ట్రాక్టర్ అంతా ఖాళీగా ఉంది, దీంట్లో ఎక్కి కూర్చో, ఆ గుట్ట మీదకి నేను తీసుకెళ్తానంట. ఎవరో చెప్పాలి, ఎవరో? ఆ ట్రాక్టర్ తోలే మీ సేవకుడు లాంటి సేవకుడు, ఆయన కూడా పరిచయం చేస్తున్నాడు పాపం. కొంత దూరం నడిపించుకెళ్తున్నాడు. ట్రాక్టర్ వెళ్తుంది. ట్రాక్టర్లో కూర్చున్న ముసలామే కొంతసేపటికి మరలా ఇంకా అమ్మా అబ్బా అంటుందంట. దేనికి? ఏమన్నా గోతుల్లో నడివేమన్నా ఇరిగిందేమో, నడివేమన్నా జారిపోయిందేమో ముసలిదానికి అని ఈయన అనుకుంటున్నాడు. ఎవరో చెప్పాలి, ఎవరో? ట్రాక్టర్ నడిపిస్తున్న మీ సావుకు, మీ పాస్టర్ గారు లాంటి అయ్యగారు. దేవునికి స్తోత్రం. ఎంతకు ఎక్కువసేపు ఉన్న తర్వాత ఇట్లా తిరిగి చూశాడంటే ఎవరు? ఈ పాస్టర్ గారి. కట్టెల మోపు ఎక్కడుంది? ఈ అంత పెద్ద ట్రాక్టర్ ఉన్నప్పుడు అందులో పెట్టుకోవచ్చుగా. ఈ ముసలి ట్రాక్టర్లో కూర్చుంది కానీ కట్టెల మోపు మాత్రం ఈ నెత్తి మీదే ఉంది. ఈ నెత్తి మీదే పెట్టుకుని ఏమంటుంది? అమ్మా అయ్యా, ఆ ముసలికి ఇంత అన్నం వండి పెట్టాలి నాయనా అని బాధపడుతుంది. మరి ఇంత పెద్ద ట్రాక్టర్లో అంత మంచి మనసు కలిగి ఎక్కించుకున్న ఆయన అంత మంచిగా ఎక్కించుకుంటే నీకు రోగం అందులో పెట్టడానికి. హల్లెలూయా. మనం కూడా చాలాసార్లు యేసుక్రీస్తు వారు మన పాపం అనే భారాన్ని తీసినా కూడా కొన్నిసార్లు ఇంకా ఏదో భారాన్ని పెట్టుకునే పోతుంటాం. ఇంకా ఏదో భారాన్ని కలిగే మనం మోస్తూ ఉంటాం. ఇంకా ఏదో భారాన్ని కలిగే భక్తి చేస్తుంటాం. నువ్వు చేయాల్సిన భక్తి పాపం కొరకు కాదు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు కొరకు, క్రీస్తు భారాన్ని ఎత్తి మీద పెట్టుకొని చేయాలి. అప్పుడు నీ ప్రయాణం సులువవుద్ది, నీ సిలువ తేలికవుద్ది. అది భారము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళరా సమస్త భారమును, పాప భారమును మోసుకొని వెళ్తున్నటువంటి ప్రజల యొక్క భారమును తీయటానికి ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు వారు పాప భారమును తీయటానికి పరిచారకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చారు యేసుక్రీస్తు వారు? చెప్పాలి, ఎలా వచ్చారు? పరిచారకుడిగా. ఏ పరిచారకుడిగా? పాప భారమును తీసే పరిచారకుడిగా.
దేవునికి స్తోత్రం. మూడో మాట చూద్దాం. మూడో మాట ఉంటుంది అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో చివరి వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటా మాట? అపోస్తుల కార్యము 10వ అధ్యాయం. ఇప్పుడు ఏ భారం తీయటానికి వచ్చాడు? యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారంట? అపవిత్రాత్మ పట్టిన వారి చెప్పండి, అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్న వారందరినీ ఆ అపవిత్రాత్మ చేత విడిపించి వారిని స్వస్థపరిచే పరిచారకులుగా ఈ భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? క్రీస్తుని ఎరగని వారి కంటే క్రీస్తుని ఎరిగిన వారికి ఎక్కువ దెయ్యాలు పడతాయి. ఏం పడతాయి చెప్పాలి మీరు బాగా. ఎవరికి పడతాయి దెయ్యాలు? క్రీస్తుని ఎరగని వారి కంటే క్రీస్తును ఎరిగిన వారికే దెయ్యాలు ఎక్కువ పడతాయి. ఎందుకు పడతాయి దెయ్యాలు? అపవిత్రాత్మలు ఎందుకు చుట్టుకుంటాయంటే వీళ్ళకి సరైనటువంటి మార్గంలో భక్తి చేయడం తెలియక, సరైనటువంటి మార్గంలో నీతిగా వెళ్ళలేక, కొన్నిసార్లు వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోక, కొన్నిసార్లు యేసుక్రీస్తుని లోతుగా తెలుసుకోక వీరు జీవిస్తున్నప్పుడు వీరికి సత్య సంబంధమైన ఆత్మ వీరిని నడిపించకపోగా వెలుగు దూతలు, ఏ దూత? ప్రేమపరచు దూత అని చెప్పుద్ది ఆత్మ. భక్తి చేస్తున్నట్టే కనిపిస్తావు కానీ భక్తి చేయవు, భక్తి చేస్తున్నావుగా అని చెప్పుద్ది దురాత్మ. దేవునికి దగ్గరగా ఉన్నట్టే కనిపిస్తావు కానీ మందిరానికి వెళ్తే దేవునికి దగ్గర అయినట్టు కాదు. నువ్వు క్రమం తప్పకుండా మందిరానికి వస్తే దేవునికి దగ్గర అయినట్టు కాదు. వాక్యమును విని నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞను గైకొనడు అన్నాడు. ఆ ఆజ్ఞ ఎవడైతే గైకొంటాడో వాడే దేవునికి దగ్గరగా ఉన్నట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు అపవిత్రాత్మ చేత పట్టి పీడింపబడుతున్న వారిని ఆయన విడిపించడానికి పరిచారకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. నిజంగా చెప్తున్నాను, మీలో యథార్థంగా నమ్మకంగా చక్కగా ఉపవాసం ఉండి ప్రభువా నిజంగానే సేవకుడు చెప్పినట్టు నాలో ఏ దురాత్మన్నా తీసేనాయనా, ఏ చెడ్డాత్మన్నా తీసేనాయనా, ఏ చెడ్డ బలహీనతన్నా తీసేనాయనా అని నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మీ సేవకుడు మీరు కలిసి ప్రార్థన చేస్తే ఎన్ని దెయ్యాలు బయటకు వస్తాయి చెప్పనా? అవిధేయత, అవిశ్వాసం, అసూయ, పగ, బలహీనతలు, రకరకాల దురాత్మలన్నీ బయటకు వస్తాయి. మనం అది సరిగ్గా చేస్తే ఆ దురాత్మ శక్తుల నుంచి మనం ఏమవుతాం? విడిపింపబడతాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు? దురాత్మ శక్తుల చేత, చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న వారిని విడిపించే పరిచర్య చేయటానికి. అందుకే ఆయన ఏ ఊరు వెళ్ళినా గలిలయ వెళ్ళని, చెప్పండి హల్లెలూయా, అనేక ప్రాంతాలు ఎక్కడికైనా వెళ్ళని, యెరూషలేము వెళ్ళని, రకరకాల ఏ ప్రాంతంకి వెళ్ళినా మొట్టమొదటి ఆయన చేసిన పని ఏంటో చెప్పనా? దురాత్మల చేత పట్టి పీడింపబడుతున్న వారిని ఆయన విడిపించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అందరూ రెండు చేతులు ఎత్తి హల్లెలూయా గట్టిగా చెప్దామా? రెండు చేతులు ఎత్తి చెప్దామా? హల్లెలూయా చెప్పండి. హ్యాపీ క్రిస్మస్ గట్టిగా చెప్పండి. మేరీ క్రిస్మస్ అండి. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా. పడుకున్న వాళ్ళందరికీ, నిద్రపోతున్న వాళ్ళందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అర్థమైందో అర్థం కాలేదో? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న వారిని విడిపించే పరిచర్య కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చాడట. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు? చెప్పాలి, ఎందుకు వచ్చారు? అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని విడిపించడానికి. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే దేవుని రాజ్య స్వార్థను ప్రకటించే పరిచర్య చేయటానికి ఈ భూమి మీదకి వచ్చారు. చెప్పండి, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి? దేవుని రాజ్య స్వార్థను ప్రకటించే పరిచర్య చేయటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎవరి పరిచర్య? చదవండి మాట, మత్తయి సువార్త 4వ అధ్యాయం. సాయంత్రం బైబిల్ లేకుండా వస్తే చెప్తాను మీ పని. చెప్పాలి త్వరగా. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన స్వార్థ ప్రకటించుచు ప్రజలందరినీ ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు వారు? ఏ పరిచర్య చేయటానికి? దేవుని రాజ్య
స్తోత్రము. దేవుని రాజ్యమును గురించి స్వార్థ ప్రకటించే పరిచారకుడుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ స్వార్థను బట్టే నీవు నేను పట్టబడుతున్నాం. చాలా మంది స్వార్థికులు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎంతో ప్రయాసపడి తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా స్వార్థ చేయడానికి కొన్నిసార్లు గ్రామాల్లోనికి వెళ్తారు. పట్టణాల్లో ఎవరు వెంటరు పిల్లారా? నశించిన వారి యొద్దకే వెళ్ళమన్నాడు. నశించిన వారంటే ఏంటి? ఎవరు నశించిన వారు? ఇంకా క్రీస్తుని ఎరగక అదే పాపములో, అదే లోపములో, అదే బలహీనతలో కొట్టిమిట్లాడతారే, వారే నశించిన వారు. వారిని వెదకి రక్షించడానికి ప్రభు పంపుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు స్వార్థ పరిచర్య చేయటానికి, స్వార్థకు పరిచారకుడిగా ఉండడానికి ఈ లోకానికి వచ్చారంట. దేనికి వచ్చారు యేసుక్రీస్తు వారు? చెప్పాలి, 4వ మాట. ఎందుకు వచ్చారు? సువార్త పరిచర్య చేయటానికి. దేనికి వచ్చారు చెప్పాలి. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. హలో. తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుట మొదలుపెట్టెను. ఇదే పరిచర్య. ఆయన వినయము కలిగి, విధేయత కలిగి, తన్ను తాను తగ్గించుకొని శిష్యులు పాదాలు కడిగే పరిచర్య. పిల్లరా, ప్రతి సంవత్సరం నేను కూడా మా చర్చిలో డిసెంబర్ 31వ తారీఖుని వాక్యం ఏమి చెప్పను కానీ, దేవుడు ఆ రోజు రాత్రి 2026 కొరకు సంఘం పట్ల, మా ప్రాంతం పట్ల, మా జిల్లా పట్ల, మా రాష్ట్రం పట్ల, నాయకుల పట్ల, అధికారుల పట్ల, దేశం పట్ల ఏం చేయబోతున్నారో నేను కనిపెట్టి ప్రార్థించి ఆ రోజు దేవుడిచ్చిన కొన్ని ప్రవచన వాక్కులను విడుదల చేస్తుంటాను. ఈ లోపు జరిగే పరిచర్య ఏంటో చెప్పనా? సంవత్సరానికి ఒక్కసారి 31st నైట్ నేను చేసే పరిచర్య, మా విశ్వాసులందరినీ వరుసగా ఒక్కొక్కరిని కూర్చోబెట్టి వారి పాదాలు పళ్ళుల్లో పెట్టి కడిగి ఒక మాట చెప్తాను. అయ్యా, ఈ సంవత్సర కాలం అంతట్లో తెలుసో తెలియకో, మంచిగానో చెడ్డగానో, లేదా ఎవరి మాట అన్నా వినో వినకో, నిన్ను ఏ విషయంలోనైనా ఒక సేవకుడిగా, ఒక బోధకుడిగా నిన్ను గాయపరుచుంటే నన్ను క్షమించని ఆ పాదాలు కడిగి వారి చేతిని తీసుకుని వారికి ముద్దు పెట్టి క్షమాపణ అడుగుతాడు. హల్లెలూయా. నా పని అయిపోగానే మళ్ళీ పాస్టర్ గారిని కూర్చోబెడతాను. స్త్రీలందరికీ ఆమె పాదాలు కడిగి ఇదే రీతిగా, నిజంగా చెప్తాను, ఒకవేళ ఇంకా బాగా కోపం కలిగి ఉన్నావో అయితే నేను ఒక మాట అంటాను, వారు ఇక్కడ లేరా? వాళ్ళని ఈ రాత్రి ఏం చేయాలి? నువ్వు క్షమించాలా వద్దా? క్షమించాలా. అందుకంటాను, నీకు సమపాలలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ వ్యక్తిని సాదృశ్యంగా చేసుకుని వారికి పాదాలు కడిగి చెప్పు. ఆ వ్యక్తిని ఊహించి ఇక్కడ క్షమాపణ చెప్పిన తర్వాత ఇంటికెళ్ళి ఖచ్చితంగా ఆ వ్యక్తితో ఏం పడాలి చెప్పాలి. ఆయన సమాధాన పరిచర్యనే మనకి తువాలతో తుడుస్తూ మొదలుపెట్టి యేసుక్రీస్తు లాగా మనము కూడా ఇతరులకు ఏం చేయాలా? పరిచర్య చేయాలి, తగ్గించుకొని చేయాలి. ఇప్పుడు ఎవరినైనా కడగమంటే ఏమంటారు తెలుసా? ఇప్పుడు ఇక్కడ మీ పాస్టర్ గారిని, మీ పాస్టర్ని, లేకపోతే మీ అత్తగారిని కూర్చోబెట్టి పాదాలు కడగమంటే కడిగేస్తావా? కోడలా మీ అత్తగారిని కూర్చోబెట్టి పాదాలు కడగమంటే కడుగుతావా? పేకల దాకుందేమో కోపం. హల్లెలూయా. ఏమి నలిగిపోతున్నాయి అంటావు? మాట్లాడితే బట్టలు నలిగిపోతున్నాయి అంటావు, వంగలేనంటావు, చేయలేనంటావు. నలుగురు ఉన్నారు కాబట్టి అన్నిటిని చంపేసుకొని పక్కనెట్టి దులిపేసుకొని చేసేస్తావేమో. ఇంటికి వెళ్ళిన తర్వాత దీని కావాలి, నేను కాడగా అలా కావాలి. ఖచ్చితంగా చేయాల. ఆ పరిచర్య ప్రతి సంఘములో జరగాల్సిన పరిచర్య అది. ప్రతి విశ్వాసి చేయాల్సిన పరిచర్య అది. ప్రతి సేవకుడు చేయాల్సిన పరిచర్య అది. అందుకే యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకుని ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే అందరినీ సమానముగా ఆ కాళ్ళు కడటంలో దాని ఉద్దేశం ఏంటంటే తెలుసా? పేతురు అని లేడు, యోహాను అని లేడు, లోకాన్ లేదు, మ్యాచన్ లేదు, యోధాన్ లేదు, అందరూ సమానులే. మీరందరూ సమానమైన వారే. లోకా కొద్దిగా చదువుకున్నాడుగా డాక్టర్ గారు. ఆయన ఎవరు? లోకా కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్. ఎవరు లోకా? ఎవరు?
డాక్టర్ గారు. అందుకే మాథ్యూ అంటే మత్తయిని చూసి ఏమన్నా చిన్న చూపు వస్తుందేమో, వీడు చదువు లేనివాడు, చేపలు పట్టుకునేవాడు, కంపుగల్లోడని యేసుక్రీస్తు వారు ఆ భేదం రాకుండా శిష్యుల్లో సమాన భావం రావటానికి అందరినీ కూర్చోబెట్టి పల్లెములో వారి కాళ్ళు పెట్టి నీళ్లు పోసి పాదాలు కడిగి ఆయన నడుకట్టితో వారి పాదములను తుడిచాడు. దేవునికి స్తోత్రం. ఏమి ఇవ్వటానికి? వారందరిలో సమాధాన పరిచర్య ఇవ్వటానికి ప్రభు ఆ పరిచర్య చేశాడు. నేను అంటాను, ఓ కూతురిగా, ఓ కొడుగ్గా, ఎప్పుడైనా నీ తండ్రి నీ తల్లి పాదాలు నువ్వు కూర్చోబెట్టి కడిగావా? కడుగునోళ్ళు ఉంటే ఓసారి చేతులు ఎత్తండమ్మా. మా నాయన పాదాలు కడిగాను. ఎప్పుడు పెళ్లికి కడుగుంటావులే. ఈ పెళ్లికి కడిగే వద్దు మనకి. పెళ్లి బాప్తీసాలు, పెళ్లి కడుక్కోటాలు ఇవన్నీ మనకొద్దు. యథార్థంగా వాళ్ళను కూర్చోబెట్టి, అమ్మా ఇన్ని రోజులు నువ్వు నన్ను కన్ని పెంచి పెద్దదాన్ని చేసి నన్ను ఒక 5 చేతిలో పెట్టినా ఇంకా నీ ప్రేమ తగ్గలేదే, నీ ప్రేమకు నేనేం చేయగలను? ఒక్కసారి అలా కూర్చో, మనసారా నీ తల్లి పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి ఆ తల్లి పాదాలు కడిగి, ఎప్పుడైనా ఆ తల్లిని ఆ తండ్రిని గుండెలకు హత్తుకున్నవా? చాలా తక్కువ మంది చేస్తారు. ఎక్కడో ఆవిడ చేయెత్తింది, చేసే ఉంటుంది కాబట్టి చేయెత్తింది. మిగతా వాళ్ళు ఎవరు చేయెత్తలేదంటే దాని అర్థం ఏంటి చెప్పాలి? వాళ్ళ రుణం మనం తీర్చుకోగలమా? ఆ పరిచర్య మరలా నీకు ఆ తల్లిని ఆ తండ్రిని కోల్పోయిన తర్వాత ఆ పరిచర్య దక్కుద్దా? ఆ క్షమాపణ అడగగలమా? ఆ ప్రేమ చూపగలమా? బ్రతికుండగానే చేయాలి పరిచర్య. బతికుండగానే సమాధాన పడాలి. నువ్వు సచ్చిన తర్వాత సమాధాన పడటానికి అతడు ఉండడు. అతడు సచ్చిన తర్వాత నువ్వు క్షమాపణ అడగటానికి అతను ఉండడు. బతికుండగానే ప్రేమించాలా, బ్రతికుండగానే సమాధాన పడాలి, బ్రతికుండగానే పరిచర్య చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన మనకు పరిచర్య చేయడానికి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎవరైతే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నారో, ఇప్పుడు మనం ఏమయ్యామంటే క్రీస్తుకు సాదృశ్యమైన క్రీస్తు పిల్లలమయ్యాం. ఏమయ్యాం మనం చెప్పాలి? క్రీస్తుకు సాదృశ్యమై క్రీస్తుకు కుమార్తెలుగాను కుమారులుగాను మనం ఉన్నాం. ఇప్పుడు మనం చేయాల్సిన పరిచర్య ఏంటి చెప్పాలి? హలో, యెషయా గ్రంథంలో అంటాడు కదా 58లో ఏమంటాడు? కాడి మాను మోకు విరగగొట్టుటయు బేదలను ఆదరించుటయు. చెప్పండి, ఇప్పుడు నువ్వు కూడా చేయాలా ఈ పరిచర్య వద్దా? ఈ పరిచర్య యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి చేసి ముగించి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకు అప్పగింపబడిన దీనిని మనం చేయాలా వద్దా? ఇప్పుడు నీవు చేస్తేనే క్రిస్మస్ చేసినట్టు. ఇప్పుడు చెప్పబడిన ఈ పరిచర్య నీవు చేస్తే పాప భారమును మోసుకొని వెళుతున్న వారికి నువ్వు సువార్త ప్రకటిస్తే, వారి కొరకు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే, నువ్వు ఏ పరిచర్య చేస్తున్నట్టు తెలుసా? యేసుక్రీస్తు వారు చేసి ముగించి నీకు అప్పగించిన పరిచర్య నువ్వు చేస్తున్నట్టు. అదే క్రిస్మస్. హలో, క్రిస్మస్ అంటే ఏంటి? ఏం చెప్పాలా? స్టేజ్ మీద నిల్చొని 2 రెక్కలు వేసుకొని దయా ప్రాప్తురాలా నీకు, ఇది కాదు పరిచర్య. చెప్పండి ఏంటి? ఏడను వేసే స్క్రిప్ట్ కాదు పరిచర్య, చెప్పే డైలాగులు కాదు, వేసే డాన్సులు కాదు. పరిచర్య అంటే ఏంటో తెలుసా? ఒకడి కొరకు నువ్వు కన్నీరు పెట్టి ఒక ఆత్మరక్షణ కొరకు నీ ఇంట్లోనే ఉండాలి. నీ ఇంట్లోనే ఉంటారు. నీ అన్నో, నీ తమ్ముడో, నీ అక్కో, నీ చెల్లో, నీ మామో, నీ బాబాయో, నీ పిన్నో, ఇంకా రక్షణ పొందిన వాళ్ళు, వారి కొరకు నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే అదే నిజమైన క్రిస్మస్. చెప్పండి, ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటి? కొత్త బట్టల? క్రిస్మస్ అంటే పిండి వంటల? ఏంటి క్రిస్మస్ అంటే? పాప భారమును మోసుకొని వెళుతున్న నా పక్కింటి వారు, శాప భారమును మోసుకొని వెళుతున్న నా ఎదురింటి వారు, ఇంకా మందిరానికి వస్తూ కూడా మార్పు చెందకుండా నాతో పాటు కలిసి మందిరానికి వస్తూ తన మార్పు లేని జీవితాన్ని నేను చూశానంటే ఆమె మార్పు కొరకు ప్రార్థన చేయాల్సిన పరిచర్య బాధ్యత నాకుంది. ఆమె కొరకు ప్రార్థన చేస్తే, ఆ మనస్సు మార్చబడితే, ఆ క్రియలు మార్చబడితే, తన ఆలోచన మార్చబడి దేవుని దగ్గరికి చేరుతుందంటే నేను చేస్తున్నది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఎక్కడయ్యా ప్రార్థన చేస్తాం? ఎక్కడ స్వప్న ఎక్కడ? స్వప్నైనా స్వప్న వాళ్ళ ఇంటికాడ స్వప్నవేగా. ఏ ఊరు అది?
గొడ్డిపల్లిలో ప్రార్థన చేస్తే ఒక 2-3 సహకారం అంతే, మిగతా వాళ్ళందరూ చూస్తున్నారట. దురాత్మ చేత పీడింపబడుతున్న ఆమె కొరకు మేము ప్రార్థన చేస్తుంటే ఒక 2 చూస్తున్నారు. అలాగే మొన్న సల్మనయ్య గారు పోయిన నల్ల వచ్చినప్పుడు నన్ను ఏ ఊరది వినుకొండ తీసుకెళ్ళాడు. వినుకొండ తీసుకెళ్ళి ఆ రాత్రి అక్కడ ప్రార్థన చేస్తే తాండా నుంచి వచ్చింది ఆమె. వాళ్ళు ఏమంటారు, లంబడోళ్ళు. ఆ లంబడోళ్ళు దాంట్లో నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి, అయ్యా నాకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఇక దురాత్మ బయటపడ్డది. దురాత్మ బయటపడుతుంటే నేను ప్రార్థన చేస్తుంటే ఆ ఇంటోళ్ళు విశ్వాసులే, అక్కడికి వచ్చిన వాళ్ళు విశ్వాసులే. ఎల మీదకి వచ్చిద్దేమో నెల భయం. ఇక నేను ఒక్కనే పోరాడుతున్నా. సల్మనయ్య గారు మేమిద్దరమే. కనీసం వచ్చిన విశ్వాసం కుదురుకుండా ఆడ కూర్చొని మోకరించి స్తోత్రం 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 చెప్పడానికి నోరు కూడా వస్తలేదు. వాళ్ళకి ఏమొస్తలేదు. దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి ఒక ఆత్మ నీకు కనిపించింది అనుకో, అది ఎవరికి ఇచ్చాడో తెలుసా? చెప్పండి. ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన నామమున బాప్తీసం పొందిన వారికి ఏమిచ్చారు చెప్పండి. సువార్తల్లో, ఆఖరి సువార్తలో, మార్కు సువార్తలో చివరిని రాయబడింది కదా, మత్తయి సువార్తలో చివరిలో రాశాడు కదా. ఏమన్నాడు? నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలను. నమ్మిన వారు ఎవరు? విశ్వాసులే. అవునా కదా? ఇప్పుడు విశ్వాసులు ఎల్లగొట్టాలా? పీడింపబడుతున్న చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న వాడిని సేవకుడా? అక్కడ చెప్పబడిన వాక్య ప్రకారం ఒక విశ్వాసి పీడింపబడుతున్న మరొక విశ్వాసిని విడిపించాలి. ఒక విశ్వాసి చీకటి శక్తుల చేత పీడింపబడుతుందంటే మరొక విశ్వాసి ధైర్యం చేసి దేవుని శక్తిని కలిగి దేవుని కృప చేత ప్రార్థన చేసి దాన్ని వెళ్ళగొట్టగలగాలి. అది నిజమైన క్రిస్మస్ అంటే. ఎంతమందికి నీ ద్వారా, ఈ పక్కింటి ఆవిడకి కానీ లేకపోతే నీ ఇంట్లో వాళ్ళకే కానీ ఎన్నిసార్లు అలా వాళ్ళ కొరకు ప్రార్థన చేశారు? ప్రార్థించిన వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగానే ఆమె కొరకు ప్రార్థన చేస్తే చీకటి వెళ్ళిపోయిందయ్యా అన్నవాళ్ళు. ఒక చెయ్య, రెండో చెయ్య, ఓట్లు బాగానే ఉన్నాయి, మూడో చెయ్య. నువ్వు ప్రార్థన చేస్తే ఆ చీకటి దెయ్యం ఆమెలోంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిందా అటు వెళ్ళిపోయింది అన్న వాళ్ళే చెయ్యెత్తాలన్నాను నేను. సగమే పోయినట్టున్నాయి, ఇంకా సగం దెయ్యాలు అందులో ఉన్నట్టున్నాయి. అయితే గట్టిగా ప్రార్థన చేయాలి మీరు మళ్ళీ. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు నీకు పరిచర్య చేశాడు, మరి నీవు ఎవరికి పరిచర్య చేయాలి? చెయ్యాలా వద్దా? చెయ్యాలా? ఊరికనే కూర్చోవాలా? చెప్పాలి. చెయ్యాలా? ఊరికనే కూర్చోవాలా? నాకు ప్రసంగానికి పిలిచాడు ఆయన, ప్రసంగం చేసుకుంటే సరిపోద్ది. సౌండ్ సిస్టమ్ దగ్గర నాకు పని ఏంటి? ఉందా నాకు అక్కడ పని? ఉంది. అక్కడ ఆడు లేకపోతే నేను అక్కడ కూర్చోవాలా? అది కూడా నా పరిచర్య. హలో, ఇప్పుడు వంటలు తీసుకొచ్చారు కాబట్టి సరిపోయా. అది రాకపోతే మా పని ఏందో తెలుసా చెప్పనా? ఒకవేళ చేయాల్సి వస్తే వెనకాల ఆ పని చేయాలా, ఎదరు ఈ పని చేయాలి. చెయ్యాలా వద్దా? ప్రతి పరిచర్య విశ్వాసి నేర్చుకోవాలి. ప్రతి పరిచర్య విశ్వాసి చేయాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ నువ్వు చేయాలి. హలో, క్రిస్మస్ చేయాలంటే నిజంగా నువ్వేం చేయాలి? మొట్టమొదట పరిచర్య నేర్చుకోవాలి, పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యం ప్రకారం జీవించాలి. వాక్యంలో నువ్వు ఇమిడిపోతే అప్పుడు నువ్వు క్రిస్మస్ చేయాలి. అవునా కాదంటారా? నిజమైన ఎంతమంది అంటారు? చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంది? హల్లెలూయా. నిజముగా క్రీస్తు నాకు ఏ పరిచర్య చేయటానికి ఈ లోకానికి వచ్చాడో, నేను రక్షించబడిన నేను ఆ పరిచర్య చేయటానికి నన్ను నేను పురుకొల్పుకొని దాని కొరకు సిద్ధపడి పని చేయటమే చెప్పండి నిజమైన క్రిస్మస్. ఎంతమంది చేస్తారు ఈ పరిచర్య? ఎంతమంది తగ్గించుకుంటారు? ఎంతమంది తగ్గించుకున్నారు ఇప్పటిదాకా? యేసుక్రీస్తు వారు తగ్గించుకుని ఎవరి పాదాలు కడిగాడు? 5 సంవత్సరానికి ఒకసారి మీరు పెడతారా? ఎవరో పెడతారని చెప్పారు, సల్మనయ్య గారు అనుకుంటా. ఏమే దేవుని చిత్తమైతే మీకు అవకాశం ఉంటే, టైం ఉంటే ఖచ్చితంగా పెట్టండి. ఎంతమంది పాదాలు కడుగుతారో, ఎంతమందిని క్షమిస్తారో, ఎంతమంది ప్రేమిస్తారో అర్థమైపోతుంది. ఒకసారి
హల్లెలూయా, హల్లెలూయా. ఉండాలా పరిచర్య? ఉండాలా వద్దా? చేయాలా వద్దా? చెప్పండి, చేయాలా వద్దా? చేయాలి. సేవకుల యొక్క పరిచర్య విశ్వాసులు చేయాలి. విశ్వాసులకు సేవకుడు పరిచర్య చేయాలి. అలాగనే విశ్వాసి మరొక తోటి విశ్వాసికి ఏం చేయాలా? పరిచర్య చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు పరిచర్య చేయించుకోవడానికి వచ్చాడా, చేయటానికి వచ్చాడా? ఆయన పరిచారము చేయటానికి ఈ భూమి మీదకి, లోకానికి వచ్చాడు. ఇప్పుడు నీకు పరిచర్య చేశాడు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఇప్పుడు నీవు పరిచర్య చేస్తే నీలాంటి వాళ్ళు కొంతమంది వచ్చి ఇక్కడ కూర్చుంటారు. అర్థమైందా నా మాట నీకు? నీవు పరిచర్య చేస్తే నీలాంటి వారు బంధకాల్లో, నువ్వు ఏ స్థితిలో బంధింపబడి, నువ్వు ఏ స్థితిలో బాధపడి, నువ్వు ఏ స్థితిలో రోగములో ఉండి, నువ్వు ఏ స్థితిలో దరిద్రములో ఉన్నావో వారి కొరకు నీవు పరిచర్య చేస్తే వారు వచ్చి ఈ క్రిస్మస్ లో కూర్చుంటారు. ఈ క్రిస్మస్ లో కూర్చొని నీవు సప్పట్లు కొట్టుకుంటే పెద్దేమి ఇదేమి కాదు నన్ను అడిగితే. అవునా కదా? చెప్పండి. క్రిస్మస్ అంటే ఆల్రెడీ నా హృదయంలో క్రీస్తు పుట్టాడు, జన్మించాడు, నేను సంతోషిస్తున్నా. ఇప్పుడు ఈ సంతోషాన్ని క్రీస్తు ఎరగని వాడికి ఇస్తే అది నిజమైన క్రిస్మస్. ఈ ఆనందంలో నువ్వు నిన్న కొండ మీద 30 మంది 25 కేజీలు మేకను తిన్నారు. ఏసు రక్తం ఎన్ని కేజీలు? 25 కేజీలు ఖచ్చితంగా చేయాల. ఆ పరిచర్య ప్రతి సంఘములో జరగాల్సిన పరిచర్య అది. ప్రతి విశ్వాసి చేయాల్సిన పరిచర్య అది. ప్రతి సేవకుడు చేయాల్సిన పరిచర్య అది. అందుకే యేసుక్రీస్తు వారు తనను తాను తగ్గించుకుని ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే అందరినీ సమానముగా. ఆ కాళ్ళు కడటంలో దాని ఉద్దేశం ఏంటంటే తెలుసా? పేతురు అని లేడు, యోహాన్ అని లేడు, లోకాన్ లేదు, మ్యాచన్ లేదు, యోధాన్ లేదు, అందరూ సమానులే. మీరందరూ సమానమైన వారే. లోకా కొద్దిగా చదువుకున్నాడుగా డాక్టర్ గారు. ఆయన ఎవరు? లోకా కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్. ఎవరు లోకా? ఎవరు? డాక్టర్ గారు. అందుకే మాథ్యూ అంటే మత్తయిని చూసి ఏమన్నా చిన్న చూపు వస్తుందేమో, వీడు చదువు లేనివాడు, చేపలు పట్టుకునేవాడు, కంపుగల్లోడని యేసుక్రీస్తు వారు ఆ భేదం రాకుండా శిష్యుల్లో సమాన భావం రావటానికి అందరినీ కూర్చోబెట్టి పల్లెములో వారి కాళ్ళు పెట్టి నీళ్లు పోసి పాదాలు కడిగి ఆయన నడుకట్టితో వారి పాదములను తుడిచాడు. దేవునికి స్తోత్రం. ఏమి ఇవ్వటానికి? వారందరిలో సమాధాన పరిచర్య ఇవ్వటానికి ప్రభు ఆ పరిచర్య చేశాడు. నేను అంటాను, ఓ కూతురిగా, ఓ కొడుగ్గా, ఎప్పుడైనా నీ తండ్రి నీ తల్లి పాదాలు నువ్వు కూర్చోబెట్టి కడిగావా? కడుగునోళ్ళు ఉంటే ఓసారి చేతులు ఎత్తండమ్మా. మా నాయన పాదాలు కడిగాను. ఎప్పుడు పెళ్లికి కడుగుంటావులే. ఈ పెళ్లికి కడిగే వద్దు మనకి. పెళ్లి బాప్తీసాలు, పెళ్లి కడుక్కోటాలు ఇవన్నీ మనకొద్దు. యథార్థంగా వాళ్ళను కూర్చోబెట్టి, అమ్మా ఇన్ని రోజులు నువ్వు నన్ను కన్ని పెంచి పెద్దదాన్ని చేసి నన్ను ఒక 5 చేతిలో పెట్టినా ఇంకా నీ ప్రేమ తగ్గలేదే, నీ ప్రేమకు నేనేం చేయగలను? ఒక్కసారి అలా కూర్చో, మనసారా నీ తల్లి పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి ఆ తల్లి పాదాలు కడిగి. ఎప్పుడైనా ఆ తల్లిని ఆ తండ్రిని గుండెలకు హత్తుకున్నవా? చాలా తక్కువ మంది చేస్తారు. ఎక్కడో ఆవిడ చేయెత్తింది, చేసే ఉంటది కాబట్టి చేయెత్తింది. మిగతా వాళ్ళు ఎవరు చేయెత్తలేదంటే దాని అర్థం ఏంటి చెప్పాలి? వాళ్ళ రుణం మనం తీర్చుకోగలమా? ఆ పరిచర్య మరలా నీకు ఆ తల్లిని ఆ తండ్రిని కోల్పోయిన తర్వాత ఆ పరిచర్య దక్కుద్దా? ఆ క్షమాపణ అడగగలమా? ఆ ప్రేమ చూపగలమా? బ్రతికుండగానే చేయాలి పరిచర్య. బతికుండగానే సమాధాన పడాలి. నువ్వు సచ్చిన తర్వాత సమాధాన పడటానికి అతడు ఉండడు. అతడు సచ్చిన తర్వాత నువ్వు క్షమాపణ అడగటానికి అతను ఉండడు. బతికుండగానే ప్రేమించాలా, బ్రతికుండగానే సమాధాన పడాలి, బ్రతికుండగానే పరిచర్య చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన మనకు పరిచర్య చేయడానికి వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎవరైతే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నారో ఇప్పుడు మనం ఏమయ్యామంటే క్రీస్తుకు సాదృశ్యమైన క్రీస్తు పిల్లలమయ్యాం. ఏమయ్యాం మనం చెప్పాలి? క్రీస్తుకు సాదృశ్యమై క్రీస్తుకు కుమార్తెలుగాను కుమారులుగాను మనం ఉన్నాం. ఇప్పుడు మనం చేయాల్సిన పరిచర్య ఏంటి చెప్పాలి? హలో, యెషయా గ్రంథంలో అంటాడు కదా 58లో ఏమంటాడు? కాడి మాను మోకు విరగగొట్టుటయు, బేదలను ఆదరించుటయు. చెప్పండి,
ఇప్పుడు నువ్వు కూడా చేయాలా ఈ పరిచర్య వద్దా? ఈ పరిచర్య యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి చేసి ముగించి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకు అప్పగింపబడిన దీనిని మనం చేయాలా వద్దా? ఇప్పుడు నీవు చేస్తేనే క్రిస్మస్ చేసినట్టు. ఇప్పుడు చెప్పబడిన ఈ పరిచర్య నీవు చేస్తే పాప భారమును మోసుకొని వెళుతున్న వారికి నువ్వు సువార్త ప్రకటిస్తే, వారి కొరకు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే నువ్వు ఏ పరిచర్య చేస్తున్నట్టు తెలుసా? యేసు క్రీస్తు వారు చేసి ముగించి నీకు అప్పగించిన పరిచర్య నువ్వు చేస్తున్నట్టు. అదే క్రిస్మస్. హలో, క్రిస్మస్ అంటే ఏంటి? ఏం చెప్పాలా? స్టేజ్ మీద నిల్చొని 2 రెక్కలు వేసుకొని దయా ప్రాప్తురాలా నీకు, ఇది కాదు పరిచర్య. చెప్పండి ఏంటి? ఏడను వేసే స్క్రిప్ట్ కాదు పరిచర్య, చెప్పే డైలాగులు కాదు, వేసే డాన్సులు కాదు. పరిచర్య అంటే ఏంటో తెలుసా? ఒకడి కొరకు నువ్వు కన్నీరు పెట్టి ఒక ఆత్మరక్షణ కొరకు నీ ఇంట్లోనే ఉండాలి. నీ ఇంట్లోనే ఉంటారు నీ అన్నో, నీ తమ్ముడో, నీ అక్కో, నీ చెల్లో, నీ మామో, నీ బాబాయో, నీ పిన్నో, ఇంకా రక్షణ పొందిన వాళ్ళు, వారి కొరకు నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే అదే నిజమైన క్రిస్మస్. చెప్పండి, ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటి? కొత్త బట్టల? క్రిస్మస్ అంటే పిండి వంటల? ఏంటి క్రిస్మస్ అంటే? పాప భారమును మోసుకొని వెళుతున్న నా పక్కింటి వారు, శాప భారమును మోసుకొని వెళుతున్న నా ఎదురింటి వారు, ఇంకా మందిరానికి వస్తూ కూడా మార్పు చెందకుండా నాతో పాటు కలిసి మందిరానికి వస్తూ తన మార్పు లేని జీవితాన్ని నేను చూశానంటే ఆమె మార్పు కొరకు ప్రార్థన చేయాల్సిన పరిచర్య బాధ్యత నాకుంది. ఆమె కొరకు ప్రార్థన చేస్తే ఆ మనస్సు మార్చబడితే, ఆ క్రియలు మార్చబడితే, తన ఆలోచన మార్చబడి దేవుని దగ్గరికి చేరుతుందంటే నేను చేస్తున్నది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఎక్కడయ్యా ప్రార్థన చేస్తాం? ఎక్కడ స్వప్న ఎక్కడ? స్వప్నైనా స్వప్నాలు ఇంటికాడ స్వప్నవేగా. ఏ ఊరది? బొడ్డిపల్లిలో ప్రార్థన చేస్తే 1-2-3 సహకారం అంతే, మిగతా వాళ్ళందరూ చూస్తున్నారట. దురాత్మ చేత పీడింపబడుతున్న ఆమె కొరకు మేము ప్రార్థన చేస్తుంటే 1-2 చూస్తున్నారు. అలాగే మొన్న సల్మనయ్య గారు పోయిన నల్ల వచ్చినప్పుడు నన్ను, ఏ ఊరది? వినుకొండ తీసుకెళ్ళాడు. వినుకొండ తీసుకెళ్ళి ఆ రాత్రి అక్కడ ప్రార్థన చేస్తే తాండా నుంచి వచ్చింది ఆమె. వాళ్ళు ఏమంటారు? లంబడోళ్ళు. ఆ లంబడోళ్ళు దాంట్లో నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి, అయ్యా నాకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఇక దురాత్మ బయటపడ్డది. దురాత్మ బయటపడుతుంటే నేను ప్రార్థన చేస్తుంటే ఆ ఇంటోళ్ళు విశ్వాసులే, అక్కడికి వచ్చిన వాళ్ళు విశ్వాసులే. వీళ్ళ మీదకి వచ్చిద్దాం నిలబయం. ఇక నేను ఒక్కనే పోరాడుతున్నా. సల్మనయ్య గారు మేమిద్దరమే. కనీసం వచ్చిన విశ్వాసం కుదురుకుండా ఆడ కూర్చొని మోకరించి స్తోత్రం 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 చెప్పడానికి నోరు కూడా వస్తలేదు. వాళ్ళకి ఏమొస్తలేదు? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి ఒక ఆత్మ నీకు కనిపించింది అనుకో, అది ఎవరికి ఇచ్చాడో తెలుసా? చెప్పండి. ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన నామమున బాప్తీసం పొందిన వారికి ఏమిచ్చారు? చెప్పండి. సువార్తల్లో, ఆఖరి సువార్తలో, మార్కు సువార్తలో చివరిని రాయబడింది కదా, మత్తయి సువార్తలో చివరిలో రాశాడు కదా. ఏమన్నాడు? నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలను. నమ్మిన వారు ఎవరు? విశ్వాసులే. అవునా కదా? ఇప్పుడు విశ్వాసులు ఎల్లగొట్టాలా? పీడింపబడుతున్న చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న వాడిని సేవకుడా? అక్కడ చెప్పబడిన వాక్య ప్రకారం ఒక విశ్వాసి పీడింపబడుతున్న మరొక విశ్వాసిని విడిపించాలి. ఒక విశ్వాసి చీకటి శక్తుల చేత పీడింపబడుతుందంటే మరొక విశ్వాసి ధైర్యం చేసి దేవుని శక్తిని కలిగి దేవుని కృప చేత ప్రార్థన చేసి దాన్ని వెళ్ళగొట్టగలగాలి. అది నిజమైన క్రిస్మస్ అంటే. ఎంతమందికి నీ ద్వారా, నీ పక్కింటి ఆవిడకి కానీ లేకపోతే నీ ఇంట్లో వాళ్ళకే కానీ ఎన్నిసార్లు అలా వాళ్ళ కొరకు ప్రార్థన చేశారు? ప్రార్థించిన వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగానే ఆమె కొరకు ప్రార్థన చేస్తే చీకటి వెళ్ళిపోయిందయ్యా అన్నవాళ్ళు. ఒక చెయ్య, రెండో చెయ్య, ఓట్లు బాగానే ఉన్నాయి, మూడో చెయ్య. నువ్వు ప్రార్థన చేస్తే ఆ చీకటి దెయ్యం ఆమెలో వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిందా?
వెళ్ళిపోయిందా? అటు వెళ్ళిపోయింది అన్న వాళ్ళే చెయ్యెత్తాలన్నాను నేను. సగం సగమే పోయినట్టున్నాయి, ఇంకా సగం దేయాలు అందులో ఉన్నట్టున్నాయి. అయితే గట్టిగా ప్రార్థన చేయాలి మీరు మళ్ళీ. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు నీకు పరిచర్య చేశాడు, మరి నీవు ఎవరికి పరిచర్య చేయాలి? చెయ్యాలా వద్దా? చెయ్యాలా ఊరికనే కూర్చోవాలా? చెప్పాలి. చెయ్యాలా ఊరికనే కూర్చోవాలా? నాకు ప్రసంగానికి పిలిచాడు ఆయన, ప్రసంగం చేసుకుంటే సరిపోద్ది. సౌండ్ సిస్టమ్ దగ్గర నాకు పని ఏంటి? ఉందా నాకు అక్కడ పని? ఉంది. అక్కడ ఆడు లేకపోతే నేను అక్కడ కూర్చోవాలా? అది కూడా నా పరిచర్య. హలో, ఇప్పుడు వంటలు తీసుకొచ్చారు కాబట్టి సరిపోయా. అది రాకపోతే మా పని ఏందో తెలుసా చెప్పనా? ఒకవేళ చేయాల్సి వస్తే వెనకాల ఆ పని చేయాలా, ఎదరు ఈ పని చేయాలి. చెయ్యాలా వద్దా? ప్రతి పరిచర్య విశ్వాసి నేర్చుకోవాలి. ప్రతి పరిచర్య విశ్వాసి చేయాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ నువ్వు చేయాలి. హలో, క్రిస్మస్ చేయాలంటే నిజంగా నువ్వేం చేయాలి? మొట్టమొదట పరిచర్య నేర్చుకోవాలి, పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్య ప్రకారం జీవించాలి. వాక్యంలో నువ్వు ఇమిడిపోతే అప్పుడు నువ్వు క్రిస్మస్ చేయాలి. అవునా కాదంటారా? నిజమైన ఎంతమంది అంటారు? చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంది? హల్లెలూయా. నిజముగా క్రీస్తు నాకు ఏ పరిచర్య చేయటానికి ఈ లోకానికి వచ్చాడో, నేను రక్షించబడిన నేను ఆ పరిచర్య చేయటానికి నన్ను నేను పురుకొల్పుకొని దాని కొరకు సిద్ధపడి పని చేయటమే చెప్పండి నిజమైన క్రిస్మస్. ఎంతమంది చేస్తారు ఈ పరిచర్య? ఎంతమంది తగ్గించుకుంటారు? ఎంతమంది తగ్గించుకున్నారు ఇప్పటిదాకా? యేసుక్రీస్తు వారు తగ్గించుకుని ఎవరి పాదాలు కడిగాడు? 5 సంవత్సరానికి ఒకసారి మీరు పెడతారా? ఎవరో పెడతారని చెప్పారు, సల్మాన్ అయ్య గారు అనుకుంటా. ఏమే దేవుని చిత్తమైతే మీకు అవకాశం ఉంటే, టైం ఉంటే ఖచ్చితంగా పెట్టండి. ఎంతమంది పాదాలు కడుగుతారో, ఎంతమందిని క్షమిస్తారో, ఎంతమంది ప్రేమిస్తారో అర్థమైపోతుంది ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఉండాలా పరిచర్య? ఉండాలా వద్దా? చేయాలా వద్దా? చెప్పండి, చేయాలా వద్దా? చేయాలి. సేవకుల యొక్క పరిచర్య విశ్వాసులు చేయాలి. విశ్వాసులకు సేవకుడు పరిచర్య చేయాలి. అలాగనే విశ్వాసి మరొక తోటి విశ్వాసికి ఏం చేయాలా? పరిచర్య చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు పరిచర్య చేయించుకోవడానికి వచ్చాడా, చేయటానికి వచ్చాడా? ఆయన పరిచారము చేయటానికి ఈ భూమి మీదకి లోకానికి వచ్చాడు. ఇప్పుడు నీకు పరిచర్య చేశాడు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చున్నావు. ఇప్పుడు నీవు పరిచర్య చేస్తే నీలాంటి వాళ్ళు కొంతమంది వచ్చి ఇక్కడ కూర్చుంటారు. అర్థమైందా నా మాట నీకు? నీవు పరిచర్య చేస్తే నీలాంటి వారు బంధకాల్లో, నువ్వు ఏ స్థితిలో బంధింపబడి, నువ్వు ఏ స్థితిలో బాధపడి, నువ్వు ఏ స్థితిలో రోగములో ఉండి, నువ్వు ఏ స్థితిలో దరిద్రములో ఉన్నావో వారి కొరకు నీవు పరిచర్య చేస్తే వారు వచ్చి ఈ క్రిస్మస్ లో కూర్చుంటారు. ఈ క్రిస్మస్ లో కూర్చొని నీవు సప్పట్లు కొట్టుకుంటే పెద్దేమి ఇదేమి కాదు నన్ను అడిగితే. అవునా కదా? చెప్పండి. క్రిస్మస్ అంటే ఆల్రెడీ నా హృదయంలో క్రీస్తు పుట్టాడు, జన్మించాడు, నేను సంతోషిస్తున్నా. ఇప్పుడు ఈ సంతోషాన్ని క్రీస్తు ఎరగని వాడికి ఇస్తే అది నిజమైన క్రిస్మస్. ఈ ఆనందంలో నువ్వు నిన్న కొండ మీద 30 మంది 25 కేజీలు మేకను తిన్నారు. ఏసు రక్తం ఎన్ని కేజీలు? 25 కేజీలు. చెప్పండి, నేను చేసే పరిచర్య అంటే చెప్పనా? అప్పుడప్పుడు ఈ క్రిస్మస్ టైంలోనే, మళ్ళీ వేరే టైంలో చేస్తానికి కూడా నాకు అవకాశం ఉండదు. నేనేం చేస్తాను తెలుసా? తెలియని వారి దగ్గరికి నాకున్న స్తోమతను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన పరిస్థితులను బట్టి అయితే భోజనం, లేదంటే ఫ్రూట్స్ ఏదో ఒకటి పట్టుకెళ్తా. తెలియని కుటుంబాల దగ్గరికి లోటే చెప్తా, నేను క్రిస్మస్ పండుగ చేస్తాను. ఏందో తెలుసా? ఇదిగో యేసు ప్రభు నన్ను రక్షించాడు, అందుకు గాను నేను నిన్ను ప్రేమించి ఈ ఫలాన్ని నీకు ఇస్తున్నా. క్రిస్మస్ అంటే నేను తింటాం కదా, ఎవరికి ఇవ్వాలి? తెలియని వాడికి క్రీస్తును ఫలముగా ఇవ్వాలి. నేను తిని అంటాం కాదు, క్రీస్తుని ఎరగని వాడికి నేను పెట్టే ఆహారం తిని ఆడు తేలుపు తేల్చాలి. హల్లెలూయా. అవునా కాదా? నిజమా కాదా? మీరు ఇక్కడ ఎంతమంది ఎన్ని సంవత్సరాల క్రైస్తవులు ఒకసారి చేతులు ఎత్తండి. 10 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే దేవుని నమ్ముకొని ఈ మందిరంలోనే ఉండి బాప్తిసం పొందానన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎక్కడక్కడ లెగిస్తున్నాయి?
వెనకాల బాగానే అన్నం లేపారు, అక్కోళ్ళు ఇద్దరు ముగ్గురు లేపారు, ఎదరో సిల్లి లేపారు. ఈ పక్కన నాలుగు చేతుల మించి లేగలే. పోనీ ఇక్కడ కాదులే, ఈ మందిరం కాకపోయి ఉండొచ్చు. నువ్వు ఎక్కడైనా సరే, నేను విశ్వాసిని, కొత్తగా రక్షణ పొందాను, ఈ సంవత్సరమే బాప్తీసం తీసుకున్నవాడువైనా 25 సంవత్సరాలు నువ్వు బాప్తీసం తీసుకున్నా సరే, నిజమేనయ్యా నేను బాప్తీసం పొందా, రక్షణ పొందా, ఈ దేవుణ్ణి కలిగానన్న వాళ్ళు స్తోత్రం చెప్పి చేతులు పైకెత్తండి. బాప్తీసం పొందారా మీరు అందరూ? యేసు రక్తంలో కడగబడ్డారా? నా ప్రశ్న ఏంటో చెప్పనా? ఈ 25 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అని చేతులు ఎత్తావు కదా, ఎవడికి క్రీస్తును ఫలంగా ఇచ్చావు చెప్పాలి. యేసు క్రీస్తుని ఒక కమలాకాయ గానో, ఒక బత్తాకాయ గానో, ఒక యాపిల్ పండు గానో, ఒక ద్రాక్ష పండు గానో ఎవరికైనా పరిచయం చేసావా? యేసు క్రీస్తుని కుటుంబానికి పరిచయం చేయటమే, క్రీస్తుని నీ పక్కింటోడికి పరిచయం చేయటమే, క్రీస్తుని నీ పక్కింటోళ్ళకి మంచి విందుగా పెట్టడమే. నేను మొన్న చిన్న కార్యక్రమం చేసి వచ్చా. 1-2-3 తారీఖులు, డిసెంబర్ 1-2-3 తారీఖులు మా ఏరియాలో ఈ శానిటైజర్ వర్కర్స్ ఉంటారు. అంటే ఏంది, మున్సిపల్లో వ్యాన్ వస్తుంది, మాకు చెత్త వేసుకొని పోతారు, బళ్ళు వ్యాన్లు వస్తాయి. మా ఏరియాకి మా వార్డుకి ఒక 20 మందో ఏమో వస్తారు. అయ్యా నేను క్రిస్మస్ పండుగ చేస్తున్నా, మా ఇంటికి రండి అయ్యా, ఏమి లేదు భోజనం చేసి వెళ్ళండి అని చెప్పాను. ఏం చెప్పారు? ఆ 20 మందికి రాగానే కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు క్రీస్తుని గురించి 4 మాటలు చెప్పి, పిల్లరా క్రిస్మస్ పండుగ అయ్యా మీరు భోజనం చేసి వెళ్ళండి అన్న. నిజంగా ప్రార్థన అంటే ఎవడు రాడు, వస్తాడా? శృతి గుడి కంటే వస్తాడా? ఉపవాస గుడి కంటే వస్తారా? సభలంటే వస్తారా? అందులో 10 మంది అన్యులే, 10 మంది అన్యులే. చెప్పండి, ఇంకా మిగతా 10 మంది 9 మంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి కూడా కలిపి మరీ చెప్పారు, నేను ఏ పండుగ చేస్తున్నా? క్రిస్మస్ విందు చేస్తున్నా, వచ్చి మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అన్న. నమ్మిన 10 మందితో నమ్మని 10 మంది కూడా వచ్చారు. దేవునికి స్తోత్రం. వచ్చిన 20 మందికి మనకు కలిగిన దాంట్లో, మనకున్న దాంట్లో తృప్తిగా వండాం. గాస్పల్ చెప్పానంతే. గంటల తరబడి మీకు చెప్తాం కానీ గంటల తరబడి వాళ్ళకి చెప్పం. ఎన్ని గంటలైనా కూర్చోగలరని మీకు చెప్తాం కానీ వాళ్ళకి చెప్పం. మేము ఒక 15 నిమిషాలు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు పుట్టాడు, ఎవరి కొరకు పుట్టాడు, ఏం చేశాడు, ఏం చేసి వెళ్ళాడు, మరలా ఎందుకు రాబోతున్నాడు ఆ సంగతి ఒక 15 నిమిషాల్లో సువార్త చెప్పాను వాళ్ళకి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. స్తోత్రం, హల్లెలూయా. హ్యాపీగా ఫీల్ అయ్యారు. 20 మందికి సమృద్ధిగా వండిన భోజనం తృప్తిగా తిన్నారు. వెళ్ళేటప్పుడు ఏం చెప్తున్నా తెలుసా? ఆ అన్యుడికి హ్యాపీ క్రిస్మస్ చెప్పటం కూడా రాదు, వందనాలు చెప్పటం రాదు. పక్కన అడుగుతున్నారు, రే ఏం చెప్పాలి పాస్టర్ గారికి, ఇప్పుడు వెళ్ళిపోతున్నాగా. వీళ్ళందరూ చెప్తున్నారు, వందనాలు అంటున్నారు, హ్యాపీ క్రిస్మస్ అంటున్నారు. అది ఆడికి తెలియదు. వాడు అడుగుతున్నాడు, ఏం చెప్పాలరా, ఏం చెప్పాలి, మీరు అందరూ చెప్పిపోతున్నారు కదరా, ఏం చెప్పమంటారా అంటున్నాడు. ఇట్లా కొడుతున్నాడు అన్ని. నాకు వినిపించింది, నేను చూసా అన్ని. మెల్లమెల్లగా అక్కడే కదులుద్ది. అదే క్రిస్మస్. వాడికి చెప్పాలా, వారికి తెలియాలా, వారు వినాలా, వారు నమ్మాలా, వారు రక్షణ పొందాలా. వారికి క్రీస్తు నీకు చేసిన పరిచర్య నీవు వారికి చేయటమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఇంకో ప్రోగ్రాం పెడుతున్నా. ఏ ప్రోగ్రాము? మొత్తం రోడ్డు మీద అడుక్కు తినే వాళ్ళు దగ్గర మా భీమవరంలో ఆ వీధుల్లో ఆ రోడ్ల పక్కన అక్కడిక్కడ అడుక్కు తినే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ కొద్దిగా సువార్త ప్రకటించి మంచి భోజనం పెట్టి ఒక శ్రద్ధరిచ్చి పంపిద్దామని ఆశ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి. సుమారు ఒక 50 మందో 100 మందో పైనే ఉంటారు ఇట్లాంటి వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళందరి కోసం మనం పోవాలి. వాళ్ళందరూ విఐపీస్. పిల్లరా వాళ్ళు ఏ గలీలో ఉంటారో మనకు తెలియదు. పోయి వాళ్ళకి ముందలే చెప్పాలి, పలానా రోజుని పలానా టయానికి మీరు పలానా వీధిలోనికి రండి రా బాబని. ఆ విఐపీల దగ్గరికి మనం బండి వేసుకుని వెళ్ళి మనం చెప్పి మనం ఇన్విటేషన్ ఇచ్చి రావాలి. అట్లా వచ్చిన వాళ్ళందరికీ నా ఆశ ఏంటంటే, మనం వండుకొని మనం తింటున్నాం ప్రభా, కాదు కాదు కాదు, వారికి నిన్ను వండి పెట్టాలి. నా జీవితంలో నుంచి, నా విశ్వాసంలో నుంచి, నాకు నేను తెలిసిన నమ్మిన నా యొక్క సాక్ష్యంలో నుంచి నేను వారికి వండి పెట్టాలా అని నాకు ఆశ కలిగింది. ఇప్పుడు ఆ పేదలకు, ఆ బలహీనులకు కొద్దిగా ఒక 15 నిమిషాలు సువార్త ప్రకటించి చక్కని ప్రేమ విందు పెట్టి వాళ్ళకు శబ్దరిచ్చి పంపించాలంది. ప్రార్థన చేయండి. దానికి కావలసిన డబ్బులు దేవుడే సమకూర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు పరిచర్య అంటే ఏంటి? పరిచారం ఎవరెవరికి చేయాలి?
చెప్పాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా మీరు పరిచారం పొంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఇతరులకు ఏం చేయాలి? పరిచారము చేయాలి. అట్లా చేస్తానయ్యా, కనీసం మా పక్కింటి వాళ్ళకైనా చేస్తాను, లేదా మా ఎదురింటి వాళ్ళకైనా చేస్తాను, అసలు నిన్ను నమ్ముకొని ఒక కుటుంబానికైనా చేస్తాను అని ఆశ ఉందా మీకు? ఆశ ఉన్న వాళ్ళు చేయొద్దు. నాకు ఆశ ఉందయ్యా అన్న వాళ్ళు చేయొద్దు. నిజంగానే నేను ప్రకటిస్తాను, కనీసం ఒక పూట భోజనం పెడతా, లేకపోతే ఒక మంచి బట్టలు ఇస్తాను వాళ్ళకి అన్నవాళ్ళు, ఆశ ఉన్న వాళ్ళు చేతులు పైకెత్తి అలాగే నుంచొని కళ్ళు మూసుకోండి. లేవండి లేవండి లేవండి. ఆశ ఉన్న వాళ్ళే. ఆశ లేని వాళ్ళు లేకొద్దు. నీకు ఆశ లేకపోతే వేస్ట్, నేను ప్రార్థన చేసినా వేస్ట్. నాకు నిజంగా ఆశ ఉందయ్యా, కనీసం నేను అంత భోజనం పెట్టలేను కానీ కనీసం ఒక పొలమైన కొనుక్కొని వెళ్ళి చిన్న ప్రార్థన చేసి ఆ అన్యుల కుటుంబంలో వాళ్ళకి ఇచ్చి రావాలని ఉందయ్యా, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నా. ఈ తీర్మానం చేసుకున్నావా? అయితే నువ్వు ఈ రోజు నుంచి మొదలు పెట్టు. ఇంకా ఎన్నో రోజులు లేవు, ఇంకా 5 రోజులే ఉంది. ఈ క్రిస్మస్ గురించి నువ్వు చెప్పడానికి, నువ్వు స్వార్థ ప్రకటించడానికి, ఒక పరిచర్య చేయాలంటే 5 రోజులే ఉంది. ఈ 5 రోజుల్లో నువ్వు ఎవరికి క్రీస్తుని గురించి చెప్పినా ఎవడిని నేమండి. ఈ టైంలో ఎవరు త్వరగా నిన్ను దూషించరు, ఎవరు త్వరగా నిన్ను హేళన చేయరు. కానీ చెప్పే విధానంలో వారికి చెప్పాలి, చూపించే ప్రేమ వారికి చూపించాలి. అంతేగాని ఏదో గొప్పగానో ఏదో విధంగానో కాదు, తగ్గించుకొని వాళ్ళు చీ అన్నా థూ అన్నా కాదన్నా నువ్వు చెప్పగలగాలి. అలా అయితేనే నిలబడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ పిల్లల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నిజమే, క్రిస్మస్ అంటే మేము వండుకొని, మేము తిని, మేము సంతోషించి, మేము ఆనందించి, మేము గంతులేయటము కాదు. కానీ ఇదిగో క్రీస్తుని గురించి తెలియని వారికి మా యొద్దనున్న ఏదో ఒక ఫలమో, కాయో, పండో, ఆహారమో, వస్త్రమో ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళి, నన్ను బాగు చేసిన దేవుడు, నన్ను రక్షించిన నాథుడు, నన్ను విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు, రక్షిస్తాడని నేను నమ్ముతూ ప్రార్థిస్తూ, ఈ ఫలం నీకు ఇస్తున్నాను నా సహోదరి, ఈ ఫలాన్ని నీకు ఇస్తున్నాను నా సహోదరుడా, ఇదిగో ఈ వస్త్రం నీకు ఇస్తున్నాను అని నువ్వు చెప్పగలిగి చేసే పరిచర్య దేవుడు నీకు ఇచ్చునుగాక. నీ పక్కింటి వారికి ఈ శుభవర్తమానము నువ్వు తెలుపుదువుగాక. నీ ఎదురింటి వారికి నీవు ఒక వెలుగుగా ఉండుదువుగాక. నీ యొక్క వీధిలో నీవు దేవుని పక్షాన, నీవు ఈ లోకానికి ఒక ఉప్పుగా ఉండుదువుగాక, నీవు ఒక వెలుగుగా ఉండుదువుగాక. ఈ క్రిస్మస్ యొక్క వెలుగు నీవు అనేకులకు పంచుదువుగాక. పేదవారికి, కుంటివారికి, గుడ్డివారికి, అంగవైకల్యం కలిగిన వారికి, తల్లిదండ్రులు లేని వారికి, వృద్ధులకు ఈ క్రిస్మస్ యొక్క ఆనందాన్ని, ఈ క్రిస్మస్ యొక్క నిజరక్షకుణ్ణి వారికి నీవు పరిచయం చేయుదువుగాక. అలాంటి పరిచర్య నీవు చేయటానికి దేవుడు నీకు జ్ఞానమును, బలమును, శక్తిని, ఆత్మ నడిపింపును నా దేవుని ఆత్మ నీకు ఇచ్చునుగాక. అట్టి కృప చేత మీరు కలిసి నడిచి దేవునితో, దేవునిలో స్థిరపడి బలముగా నిలవాలని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మీ తీర్మానాన్ని నా దేవుడు స్థిరపరిచాడు. మీ తీర్మానం చొప్పున మీరు పని చేయటానికి ద్వారము తెరుస్తున్న యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా కూర్చొని మిగిలి ఉండి నాకు కాదులే, ఈ తీర్మానంతో నాకు పని లేదులే అనుకున్న వారు కూడా దేవుడు హృదయాంతరంగంలో తీర్మానం తీసుకోవడానికి ప్రేరేపణ పుట్టిస్తున్న యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి. చెప్పండి, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మా ఇంటికి వచ్చాను. చెప్పండి, ఎవరు? యేసయ్య అని చెప్పాలి. మా ఇంటికి వచ్చాను, మీ ఇంటికి వచ్చాను, మనతో వచ్చాను, మనలోకి వచ్చాను, మన దగ్గర ఉండెను. ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? వచ్చాడా లేదా? వస్తున్నాడా లేదా? చెప్పండి. హల్లెలూయా. మీరు ఏం చేస్తారో మీ అయ్యగారికి అప్పగిస్తున్నాను. తండ్రి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసు ఎందుకొరకు వచ్చినాడో అట్టి ఉద్దేశమును దైవజనుని ద్వారా ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు గనక అందరము తలలు ఉంచి ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభు వచ్చిన ఉద్దేశము, మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక, మనం ఏమైతే చేయాలో ఆయన వలె మనము కూడా భూమి మీద ప్రవర్తించడానికి దేవుడు మనకు మాదిరి చూపినాడు గనక అలాగున మనము కూడా తీర్మానము కలిగి ముందుకెళ్దాం. అందరం తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, విత్తబడిన వాక్యము కొరకై ప్రార్థన చేసుకుందాం. అవును, నిజముగా ఆయన తను తాను తగ్గించుకొని
దాసుని స్వరూపము ధరించుకొని నిజంగా పరిచర్య చేయడానికి, విశ్రాంతిని ఇవ్వడానికి, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, సమాధానము కలిగించడానికి, స్వస్థపరచడానికి, విడుదల కలిగించడానికి ప్రభుని యేసు భూమి మీదకి వచ్చినాడు గనక ఆయనకు ప్రతినిధిగా, ఆయనకు కుమారునిగా, ఆయనకు కుమార్తెగా నీ మీద కూడా నిత్యముగా ఆ భారం ఉన్నది గనక నీవు నేను కూడా ఒక తీర్మానము కలిగి మన ప్రభు నడిచినట్లుగా మన ప్రభు మనకు సారి హృదయాంతరంగాలలో నిత్యముగా ఒక్కసారి వాక్యము వెలుగులో పరిశీలన చేసుకొని, అవునయ్యా ఈ లేఖనాల ప్రకారం నేను ప్రవర్తించలే, క్షమించు నాయనా. ఈ క్రిస్మస్ దినమున ఒక తీర్మానం తీసుకుంటున్నాను ప్రభా, అనేకులకు ప్రభా నిజంగా పరిచర్య చేసేవాడిగా నాయన, అనేకులకు ప్రభా నీ ప్రేమను చూపించేవాడిగా, అనేకులకు నేను కూడా ప్రభా అదే ప్రేమ కలిగి, అదే దీనత్వము కలిగి, అదే దాసుని స్వరూపము కలిగి నాయన, అదే సమాధాన సువార్త నాట్యం ప్రభా అని చెప్పి ఒక తీర్మానం తీసుకుందాం. అందరం దాటి వేసే అనుభవంలో నిజముగా సంవత్సరములు నిజముగా దాటి వెళ్ళిపోతుండగా మరలా సంవత్సరం అని నువ్వు తీర్మానాలు చేసి ఇంతవరకు నువ్వు విడిచిపెట్టినాదేమో సహోదరుడు సహోదరి, ఒక్కసారి తీర్మానం తీసుకున్నాము. ఆయన వచ్చింది దాసుని స్వరూపము కలిగి పరిచర్య చేయడానికి. తన లాంటి వారికి కాదు గాని, గొప్ప వారికి కాదు గాని, ఉన్నతులు కాదు గాని, పాపానికి దోషులుగా మార్చబడిన ప్రతి వ్యక్తికి పరిచర్య చేయడానికి ప్రభువు యేసు భూమికి వచ్చినాడు. ఈ సమయం అయ్యా అటు తగ్గింపు నాట్యము నాయనా, అటు దీనత్వము నాట్యము ప్రభువా, నిజంగా పరిచర్య చేసే ఆ గుణము, ఆ స్వభావము, ఆ మనసు నాట్యము నాయనా. ఈ క్రిస్మస్ దినమున ఆ తగ్గింపు నాకు కావాలి, ఆ పరిచర్య చేసే మనసు కావాలి నాయనా, ఆ దీనత్వము నాకు కావాలయ్యా. నాలో గర్వాన్ని, నాలో నాహాన్ని, నాలో నాహాన్ని బ్రతలు చేయి నాయనా. నీ వాక్యపు వెలుగు ఎదుట ఏది నాలో ఉండకూడదు ప్రభువా. నీ వాక్యము తప్ప, నీ నిర్మలమైన వాక్యము తప్ప, నీ శ్రేష్టమైన వాక్యము తప్ప నా హృదయములో ఇది ఉండకూడదు నాయన. మోసకరమైన ఘోరమైన ఈ నా హృదయములో నీ వాక్యము తప్ప నాయన ఏది నా హృదయములో ఉండకూడదు ప్రభు అని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నాను. అందరం హృదయపూర్వకంగా ఎవరు మౌనం ఉండకూడదు. కొద్ది క్షణములు వాక్యం వెలుగులో మనం ఒక తీర్మానంలోనికి వద్దాం. ఈ క్రిస్మస్ దినమున ఒక తీర్మానం తీసుకున్నాం. ప్రభు కొరకు జీవించడానికి, ప్రభువులు ప్రవర్తించడానికి, ప్రభు మనసును నిజంగా మనము కలిగి నిజంగా భూమి మీద బ్రతకడానికి ఒక తీర్మానం తీసుకున్నాం. నీవే ప్రభుతో మాట్లాడుతూ ఒక తీర్మానం తీసుకో. వాక్యం వెలుగులో అందరూ ఎవ్వరు కూడా నిజంగా మౌనము ఉండకూడదు. ప్రభు వైపు చూద్దాం. అందరము కొద్ది క్షణములు సైలెంట్ గా ప్రభుకు మన హృదయములు సమర్పించుకున్నాం. ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు కదా. తప్పిపోయిన తన పిల్లల కొరకు దేవుడు దాసుని స్వరూపము ధరించుకొని ఆయన మన యుద్ధకు వచ్చినాడు కనుక దేవుని పిల్లలముగా ఒక తీర్మానాన్ని కొద్దాం. అందరము హృదయపూర్వకంగా తీర్మానం తీసుకున్నాం. అందరము తలలు ఉంచుదాం. పరిచర్య చేయడానికి వచ్చినాం. నీ పిలుపు, దేవుని పిలిచిన పిలుపు, నువ్వు రక్షించబడిన ఉద్దేశం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సంవత్సరాల ఆత్మీయ అనుభవము ఒకవేళ మనకున్న సంవత్సరాల రక్షించబడిన ఆ సంవత్సరాలు మనకు ఎదుట ఉన్నప్పటికీ నిజముగా ఒక ఫలము లేని వారమగా, ఒక పరిచర్య లేని వారమగా, ఒక తగ్గింపు లేని వారమగా, ఒక దీనత్వము లేని వారమగా, ప్రభు ప్రేమను చూపలేని వారమగా మనముంటే ఎన్ని క్రిస్మస్ దాటి వెళ్ళినా దాన్ని బట్టి శూన్యమే, దాన్ని బట్టి శూన్యమే కనుక ఒక తీర్మానం తీసుకున్నాం. ప్రభుకు సమర్పించుకున్నాం, ప్రభుకు అప్పగించుకున్నాం. ఎవరు కూడా మౌనం ఉండకూడదు. ప్రభుకు మన హృదయాన్ని సమర్పించుకున్నాం. ప్రభువా, నా హృదయాన్ని కనిపిస్తున్నాను ప్రభువా. అవునయ్యా, నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ వాక్యపు వెలుగులో ప్రభువా దైవశులు నిలబెట్టుకుని, నీ దాసులు నిలబెట్టుకుని నాతో ఒక తీర్మానం కలిగి ముందుకు వెళ్దాం. అందరం ఒక తీర్మానం చేసుకున్నాం. దయగలిగిన హృదయుడా, మంచి దేవుడా, ఆరాధనకు యోగ్యుడా, నీకు స్తోత్రము నాయనా.
ఎదురుని దోషాలను పెట్టుకుని ప్రభువా నువ్వు మాట్లాడుతున్న ప్రభువా తగ్గించుకోమని ఆ దీనత్వం కలిగి ఉండి మేమును నీ వలె ప్రభువా పరిచర్య చేయడానికి పిలిచిన వాడా మా జీవితంలో మమ్మల్ని విశ్వాస యావ ప్రభువా ఎక్కడ మేము తగ్గించుకోకుండా ప్రభువా ఎక్కడ పరిచర్య చేయకుండా ప్రభువా నీ ఆజ్ఞకు విరోధముగా వ్యతిరేకంగా నడిచినామో క్షమించు నాయనా. ఇటువంటి క్రిస్మస్లు ఎన్ని దాటి వేస్తూ వచ్చినామో క్షమించు నాయనా. నీ వాగ్దానాలని అయా క్రిస్మస్లు ఎన్ని దాటిపోయిన కడుగు నాయనా. ఈ దినమున నీ వాగ్దానానికి నా హృదయాన్ని నిజంగా తీస్తున్నాను ప్రభువా. నీ వాగ్దానానికి నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను ప్రభువా. నా జీవితాన్ని వెలిగించు నాయనా. అనేకులకు వెలుగు నాయనా. అనేకులకు పరిచారకులుగా మార్చు నాయనా. నీవే రీతిగా దేవుడు వలె దాసుని స్వరూపమును ధరించుకున్నావు నాయనా. ఆ గుణము ఆ స్వభావము ఆ మనస్సు ఏది మా జీవితాలకు వెలుగునివ్వదు నాయనా. నీ వాక్యానికి వ్యతిరేకంగా ఎక్కడ ప్రవర్తించినామో కడుగు నాయనా. నీ రక్తములో శుద్ధి చేయి ప్రభువా. నీ రక్తములో శుద్ధీకరించు నాయనా. ఆ సమాధాన సువార్తను ప్రభువా, ఆ విశ్రాంతినిచ్చే సువార్తను ప్రభువా, ఆ విడుదల కలిగించే సువార్తను ప్రభువా, నిజంగా తగ్గింపు కలిగిన సువార్తను ప్రభువా మేము ధరించుకొని ప్రభువా నిలువెల్ల మేము కలిగి ఉండి నాయన అనేకులకు ప్రభు మేము నిజంగా దీవెనగా ఉండునట్లుగా ఆశీర్వాదం ఉండునట్లుగా మా జీవితాలే ఒక సువార్తగా మార్చబడినట్లుగా నాయన నీ కృపతో నింపి నాయన, నీ వాక్యముతో నింపి నాయన దీవించమని కోరుతున్నాము తండ్రి. నీ కాలమందు వాక్య ఫలములు ప్రతి ఒక్కరు ఫలించుదురుగాక. వాక్య సంబంధమైన నాయన నిజముగా కార్యాలు ప్రతి ఒక్కరిలో జరుగునుగాక నాయన. అటు గొప్ప కృప నుంచి దీవించమని అయా నీ వాక్యమును వారు నెరవేర్చమని కోరుతూ నీ దయగలిగిన స్థలం వాళ్ళందరినీ అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడిచ్చిన అద్భుతమైన సమయానికై ప్రభు కొందనాలు. మిమ్మల్ని ఇంకా పంపించాలని నాకు మాత్రం ఆశ లేదు. ఎందుకంటే ఎన్ని గంటలకు వచ్చినారు మీరంతా దైవజనులు చెప్పినట్టుగా? 1 గంటలకు వచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తురి. 1 గంటకి ఈ స్థలంకి వచ్చిన వాళ్ళు 1 గంటలకు. ఎన్ని గంటలకు ఆరాధన అని చెప్పినావు? 12 గంటలకు వచ్చిన ఒకసారి చేతులు ఎత్తండి. 12 గంటలకు వచ్చినారు. 12 చేతులు కూడా లేవు. దూర ప్రాంతం నుంచి మనం ఒక దైవజన్ని పిలిచినప్పుడు మనం ఇచ్చే గౌరవం ఇదేనా? అర్థమవుతుందా? పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు, పశుశాలలో నీవు పవనించినావా, పరమాత్ముడవే నీవు. పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో, చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో, స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు, తలవంచు సర్వా లోకము, తలవంచు సర్వా లోకము, పశుశాలలో నీవు, పశుశాల